నమస్కారం. ఉప్పలపాటి నారాయణరావు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. సినిమాలు తక్కువైనప్పటికి కూడా మీకంటూ ఒక గుర్తింపు అనేది తెచ్చుకున్నారండి. ఎక్కడో మధ్యలో ఒక బాగా రన్ అవుతున్న సమయంలో ఒక బ్రేకు. ఆ తర్వాత మళ్ళీ సీరియల్స్‌లోకి వెళ్ళిపోయారు. సీరియల్స్‌లో బాగా బిజీ అయ్యారు. అవార్డులు సొంతం చేసుకున్నారు. సో, ఫస్ట్ మొత్తం ఈ ట్రావెల్‌కెళ్ళే ముందు మీ నేపథ్యం నుంచి వద్దామండి. ఓకే. ఊరొచ్చేసి కాకినాడ. అవునండి. కాకినాడ పక్కన ఒక విలేజ్‌లోనే పుట్టానండి. నరసాపురపేట అని. ఆ విలేజ్‌లో పుట్టాను. ఆ పక్కనే ఒక విలేజ్. అక్కడ వేడంగి అని అక్కడే చదువుకున్నా. హై స్కూల్ స్టడీస్. అక్కడి నుంచి కాకినాడకి బేసిక్‌గా కాకినాడ మా అంకుల్ మా మామయ్య రామ్ తారకం అని ప్రొడ్యూసర్ స్వర్గనరకం ఇవన్నీ చేశాడు ఆయన. ఆయన మా నాన్నగారేమో అంతా ఇలా రైస్ మిల్ బిజినెస్ కాకినాడ వెళ్ళి వచ్చేసేవారు ఎప్పుడు. కాకినాడలో రైస్ మిల్ బిజినెస్ చూసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చేవారు కారులో. మేము కుర్రాళ్ళం. మేము వేడంగి హై స్కూల్‌లో చదివేవాళ్ళం. మా బ్రదర్‌లా ఒకడు వాడు సీనియర్. మా మావయ్య కొడుకు రాజ్‌బాబు అని నటుడు చనిపోయాడు వాడు. ఓకే. ఆ రాజ్‌బాబు చాలా సినిమాలు సీరియల్స్ అవి చేశాడు. అవునవును. మా బ్రదర్‌లా మా హ్మ్. మేనమామ గారి అబ్బాయి అనమాట. హ్మ్. వాడు వేడంగి హై స్కూల్‌లో నాకంటే సీనియర్. మేమంతా వేడంగిలో చదువుకునేవాళ్ళం అనమాట. మా ఇల్లు ఊరు పక్కన. అలా తర్వాత కాకినాడకి షిఫ్ట్ అయిపోయాం. అంతే. ఓకే. ఓకే. సో, అంటే రాజబాబు గారు వీళ్ళందరూ ఉండటం వల్ల మీకు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ అనేది లేదండి. రాజ్‌బాబు మా సొంత మేనమామ గారి అబ్బాయి. మా మదరు, మా పెద్దమ్మ గారు మేనమామ. ఓకే. ఓకే. సొంత మేనమామ కొడుకాయన వాడు. ఇంచుమించు మేమిద్దరం నాకంటే 2 ఏళ్ళు పెద్దోడు రాజ్‌బాబు. ఆ! నేను నాటకాలు మాకు థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ ఉండేది. నాటకాలు వేసేవాళ్ళం. నాటకాలంటే మోడర్న్ డ్రామా. మా గురువుగారు బాబీ గారని పిఠాపురంలో ఉండేవారు. ఓకే. ఆయన డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ గారిని ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్‌కు లేవు. హైదరాబాద్‌లో ఉన్నట్టున్నారు. వస్తుంటారు కానీ ఆయన కాకినాడలోనే ఉంటారు. ఆయన డాక్టర్ దివాకర్ అని వీళ్ళంతా రంగరాయ మెడికల్ కాలేజ్ బ్యాచ్ వాళ్ళంతా నాటకాలు వేసేవారు. కృష్ణ భగవాన్. హ్మ్. కృష్ణ భగవాన్ వాళ్ళ అన్నయ్య మంగరాజు గారని ఆయన మాకందరికీ ఈ బేస్ అనమాట అండి. కృష్ణ భగవాను, నేను అందరం నా థియేటర్ ఫస్ట్ మోడర్న్ డ్రామా. అది కూడా ఈ రెగ్యులర్ నాటకాలు కాకుండా మోడర్న్ డ్రామా చేసేవాళ్ళం. ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి మేము వస్తున్నప్పుడు కాకినాడ నేనెప్పుడు సినిమా ఫీల్డ్‌కి రావాలని ఇంట్రెస్ట్ కానీ ఏమి ఉండేది కదండీ. ఎందుకంటే మేము ఎక్కువ క్రిటిసైజ్ చేస్తుండేవాళ్ళం సినిమాలు. నాటకాలు మోడర్న్ డ్రామా చేసేవాళ్ళం. సినిమాల్లో ఓకే ఏదో డైలాగులన్నీ చెప్తారు. ఇలాంటివి మాట్లాడేసేవాళ్ళం. అనుకోకుండా సినిమా ఫీల్డ్‌కి రావాల్సొచ్చింది. ఓకే. అనుకోకుండా మీన్స్ ఎలాగంటే ఒకరోజు కృష్ణ భగవాన్ నాకు ఫోన్ చేశాడు. వాడు ఫోన్ చేసి కాకినాడ కాకినాడ నుంచి మనిద్దరం మద్రాస్‌కి వెళ్దామయ్యా అని వాళ్ళ మామయ్య గారు రాధాకృష్ణ గారని ఆయన హాస్పిటల్‌లో అపోలో హాస్పిటల్‌లో ఉంటే మెడ్రాస్ అపోలోలో ఉంటే విజయ్ హాస్పిటల్‌లో ఉంటే ఖాళీ ఉంది కదా! రా ఒకసారి సరదాగా వెళ్ళొద్దాం. నేను రైస్ మిల్ బిజినెస్ చేస్తూ కృష్ణ భగవాన్ గారు నన్ను రమ్మంటే ఇద్దరం కలిసి అతను కృష్ణబాబు చెప్పాడు. వెళ్ళాం ఇద్దరం కలిసి వెళ్ళాం. ఆ! అప్పుడు మొత్తం ఆయన విజయ్ హాస్పిటల్ వాళ్ళ మామయ్య గారు, వాళ్ళ అన్నయ్య గారు, మామగారు ఆయన్ని చూస్తూ కృష్ణబాబు నాతో కిట్టిబాబు అనేవాళ్ళు మేము కృష్ణ భగవాన్ని. ఓకే. మా కృష్ణబాబు ఏమన్నాడంటే ఇద్దరం బయట నిలబడి చంద్రభవన్ హోటల్ దగ్గర నిలబడి ఇలా చూస్తున్నాం. ఆర్టిస్టులు కృష్ణ గారు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. చూసి ఏదో రోజు మనం కూడా ఇలాగ వెళ్తాం సినిమా ఫీల్డ్ వెళ్తాం కదా! మనం కూడా వెళ్ళిపోదాం ఇప్పుడు వెళ్తాం అన్నాడు. అది నిజమైంది. మేము సినిమా ఫీల్డ్‌కి వచ్చాం. ఓకే. ఆ! కృష్ణబాబు అన్న మాట కృష్ణ భగవాన్ అన్నది నిజమైంది. ఆ! నేను తర్వాత అనుకున్నాను నిజమైంది అని. ఎందుకంటే కృష్ణ భగవాను ఫస్ట్ ఇండస్ట్రీకి నాకంటే బాగా ముందు వచ్చాడండి. వచ్చి 'మనోశక్తి' అని ఒక సినిమాలో యాక్ట్ చేశాడు తను. ఆ తర్వాత గీతాకృష్ణ, కృష్ణబాబు ఇద్దరు చాలా క్లాస్‌మేట్స్ వాళ్ళిద్దరూ. గీతాకృష్ణ రూమ్‌లో కూడా ఉన్నాడు కొద్ది రోజులు అక్కడ. రూమ్ మీన్స్ అదే హోటల్ అక్కడ లిబర్టీ హోటల్ దగ్గర ఉండేవారనమాట అండి. అక్కడుండి తన వేషాలు ట్రై చేసి 'మనోశక్తి' అనే సినిమా చేసి ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసాడు. వచ్చిన తర్వాత మళ్ళీ మా వంశీ గారితోటి సినిమా చేశారు. అవును. వంశీ గారి సినిమాలోకొచ్చాడు. వచ్చిన తర్వాత ఆ సినిమాలు కూడా చేసి మనోడు నాకు బోర్ కొడుతుంది. వర్క్ కరెక్ట్‌గా నచ్చట్లేదు అన్నాడు. దాని తర్వాత నన్ను మన సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన పిలిచి ఒకసారి నాకు బాగానే క్లోజు. అడిగాడు. సీరియల్ చేద్దామండి అని. ఆయనే ఫస్ట్ నన్ను సీరియల్ అనే మాటకి తీసుకొచ్చింది సినిమా నుంచి. ఓకే. హ్మ్. 'వసంత కోకిల్' అని అవును. అప్పుడు చేశానన్నమాట నేను. దానికి అవార్డులు కూడా వచ్చాయి కదా! 9 అవార్డులు వచ్చాయి. 9 అవార్డులు వచ్చాయి. అవును. ఎందుకంటే అవార్డులు రావడం కంటే కూడా గ్రేట్ థింగ్ ఏంటంటే నేను అది సీరియల్ చేసేటప్పుడు అవుట్‌పుట్ రోజుకి మినిమమ్
15 to 20 మినిట్స్ తీయాలి, టీవీ లేకపోతే వర్కౌట్ అవ్వదు, నువ్వేమో 1-2 మినిట్స్ తీస్తున్నావు అవుట్పుట్ అన్నారు. 2 నిమిషాలు మించి వచ్చేది కాదు నాకు, ఎందుకంటే సినిమా వాతావరణం అలవాటు అలవాటు అయిపోయింది కాబట్టి వచ్చేది కాదు. రామచంద్రపురంలో అవుట్డోర్ పెట్టాం, వెల్ల అనే జమీందార్ గారి ప్యాలెస్లో, నేను పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి అక్కడ బాగుంటుంది లొకేషన్, అక్కడ పెట్టాం. షూటింగ్ అంతా అక్కడే చేస్తాం. రామచంద్రపురం హోటల్లో ఆర్టిస్టులు నింపాం. అక్కడికి 4 కిలోమీటర్స్ నేను పుట్టిన ఊరు. సరే అక్కడ షూటింగ్ పెట్టిన తర్వాత ఇది జరగట్లేదు ఏంటి అన్నప్పుడు, అప్పుడు రామకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి వచ్చారు ఆయన ఒకసారి, ఇక్కడ హైదరాబాద్ నుంచి లొకేషన్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది కదా, ఈ క్యారెక్టర్ ఎవరిని పెడితే బాగుంటుంది, ఒక ఆర్టిస్ట్ని పిలిపిద్దాం అంటుంటే, అతను కృష్ణ భగవాన్ బాగుంటాడు కదండి అన్నాడు. చేస్తాడా అన్నాడు. ఖాళీగా ఉన్నాడు, కాకినాడలో ఉన్నాడు ఇప్పుడు, నేను ఫోన్ చేస్తాను ఉన్నాను అని కృష్ణబాబు ఫోన్ చేశాను. ఓకే. కృష్ణబాబు గారు ఫోన్ చేసి, కిట్బాబు గారు ఇలాగా రామకృష్ణారెడ్డి గారు ఇలా అన్నాడు అని అంటే, ఓకే అండి నేను వస్తానన్నాడు. వచ్చారు. అందులో క్యారెక్టర్ ఆయన బాగోడు, కృష్ణ భగవాన్ చేస్తే ఒక చిన్న క్యారెక్టర్ అది. అప్పుడు రామకృష్ణారెడ్డి గారు అన్నాడు నాతో హోటల్లో, సార్ ఇతను సినిమాల్లో చేశాడు కదా, మంచిగా పెద్ద క్యారెక్టర్ అయితే బెటర్గా ఉంటుంది, చిన్న క్యారెక్టర్ ఎందుకు, పెద్ద క్యారెక్టర్ వాడదాం ఇతన్ని, చిన్న క్యారెక్టర్కి ఎవరినైనా పెట్టండి అని అన్నాడు. అంటే మన ఒక్కంత వంశీ నా పక్కనే ఉన్నాడు అప్పుడు ఆ సీరియల్లో. ఓకే ఓకే. యాక్ట్ చేస్తున్నాడు అతను కూడా. యాక్ట్ చేస్తూ వంశీ అన్నాడు, ఈ క్యారెక్టర్కి ఇంకొకరు ఎవరినన్నా ఆల్టర్నేటివ్ చూసి పెద్ద క్యారెక్టర్ చేద్దాం కృష్ణ భగవాన్ అంటున్నాడు రామకృష్ణారెడ్డి, మరి మన వాళ్ళు ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది, మన అంటే మన రగ్గాడు ఉన్నాడు నా ఫ్రెండే కదా, బాగా ఫోన్ చేస్తాను నేను, ఉప్పుకుంటూరు ఎక్కడో రొయ్యల చెరువుల దగ్గర ఉన్నాడు అని చెప్పాడు నాకు వంశీ. ఓకే. ఫోన్ చేయన్నాడు. ఫోన్ చేసాం, రఘుబాబు వస్తానన్నాడు. రఘుబాబు క్యారెక్టర్ అసలు వసంత కోకిల్లో ఫస్ట్ చాలా చిన్న క్యారెక్టర్, అది కృష్ణ భగవాన్ చేసేది. ఓకే. రఘుబాబు వచ్చాడు. రఘుబాబు చేస్తున్నప్పుడు కృష్ణ భగవాన్కి ఏమో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసాం. చేస్తే ఇది చెప్పొచ్చు అనుకోండి, రఘుబాబు కృష్ణ భగవాన్ ఇప్పుడు మన క్యారెక్టర్ని ఎలా చేద్దామంటే, ఎవరిని చేద్దామంటే, ఓ పని చేయి కృష్ణబాబు, నువ్వు మా వంశీ గారిని ఇమిటేట్ చేయి అన్న. నేను వంశీ గారి రెస్టారెంట్ డైరెక్టర్ని, తను కూడా చేశాడు అప్పుడు, పరిచయం ఉంది కదండి, నువ్వు చెయ్యి అని అన్న. ఓకే చేస్తానులే అయితే అన్నాడు. ఇంక అక్కడి నుంచి మా వంశీ గారిలాగే ఉంటుంది కొంచెం ఆ క్యారెక్టర్. ఎప్పుడు వచ్చావు ఏంటి ఇలా వంశీ గారు మాట్లాడతారు చూసారా మధ్య మధ్యలో, అలాగే ఆయన చాలా, ఆ వంశీ గారు కూడా నాతో జోక్గా ఇప్పుడు ఇది నిన్ను ఇమిటేట్ చేశాడు రావు కిట్బాబు అన్నాడు వంశీ గారు నాతో. వంశీ గారు అలా జరిగింది ఆ క్యారెక్టర్. ఇక రఘుబాబు మూతొంకర ప్రసాద్ అని చిన్న క్యారెక్టర్ అది పెడితే, అది వర్కౌట్ అయిపోతే అతన్ని పీక్ నరికేస్తాం, క్యారెక్టర్ తల ముండం సపరేట్గా పడిపోతాయి, గ్రాఫిక్స్ లాగా ఉంటుంది షార్ట్ అందులో. అలా తీసాం అది టెక్నికల్గా. రాజారావే దానికి కెమెరామెన్, వాడు పరుగులు పెడతానే ఉండేవాడు నాతోటి. ఆ షార్ట్ మీకు ఆ సినిమా వసంత కోకిల్లో చూస్తే తల ఈ పక్కన పడి ఉంటుంది, మొండం ఇక్కడ బ్లడ్ కొట్టుకుంటూ ఉంటుంది, ఇది యాజిటీస్ షార్ట్ ఉంటుంది. ఎలా చేశారు గ్రాఫిక్స్లోనా అని ఇలా అడిగేవారు. చిన్న మ్యాజిక్లు చేస్తూ ఉండేవాళ్ళం అవన్నీ, ఏ గ్రాఫిక్స్ ఏమీ లేవు అప్పటికి. అది చేసినప్పుడు ఆ షార్ట్ అన్నీ తీసిన తర్వాత, ఆ నరికేసిన తల నరికేసి మీ తర్వాత చూస్తే మన మెడకి బెల్ట్ పెట్టేసి, పాండ్లైటిస్ బెల్ట్ పెట్టేసి ఆ క్యారెక్టర్ వచ్చేది, ఎవరు పెద్ద పట్టించుకోలేదు. తల ముందు వేరుగా పడినోడు మళ్ళీ క్యారెక్టర్ వచ్చేస్తాడు రఘుబాబు. సూపర్ సక్సెస్ అనమాట అండి వసంత కోకిల. కృష్ణబాబు గారు మీరు చెన్నై వెళ్ళారు. చెన్నై వెళ్ళక ముందు కూడా మీరు అప్పటికే సెటిల్డ్ కదా? ఓకేనండి. ఓకే కదా. ఎందుకంటే మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ బాగా అంటే అమౌంట్ పరంగా కావచ్చు, ఏదైనా ఫైనాన్షియల్గా కొంచెం సెటిల్ అయిన వ్యక్తి, మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎదిగారు, మళ్ళీ తర్వాత డౌన్ఫాల్ అయ్యారు, తర్వాత మళ్ళీ ఇట్లా జరిగింది కాదండి. ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి నేను మిడిల్ క్లాస్ ఉండే. ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఉన్నా కూడా మిడిల్ క్లాసే. వెల్ ఆఫ్ అని నేను చెప్పలేను. ఓకే. కాకపోతే వెల్ ఆఫ్ లాగే ఉంచారు అన్ని కంఫర్ట్. ఏ రకంగా ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి జాపే పరిస్థితి లేకుండా ఉండేది, కంఫర్ట్గానే ఉండేవాళ్ళం. ఫాదర్ కానీ మదర్ కానీ మా మావయ్య, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అందరూ బాగానే సపోర్ట్ చేశారు. మరీ పెళ్ళి అయినప్పుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు 18 కంప్లీట్ అయ్యింది, మా ఆవిడకి 14 కంప్లీట్ అయ్యి 15 మ్యారేజ్ అయిపోయింది అనమాట. అంత చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయిపోయింది నాకు. ఓకే. అప్పుడు ఏం తెలుస్తుంది పెళ్ళి అంటే మనకి, పెళ్లి చేస్తారు, అమ్మాయిని ఇస్తున్నారు అంతే తెలుసు.
లైఫ్ గురించి అంత పెద్దగా తెలిసే వయసు కాదు. ఈ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్ని సంవత్సరాలు ఉందండి అది కెరియర్? చెన్నై వెళ్ళటం అనేది నుంచి మీకు చెప్తాను. మేము 19 కృష్ణ భగవాను, నేను మామూలుగా అక్కడ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సడన్గా కృష్ణ భగవాన్కి రూమ్ ఉండేది. నన్నేమో రాజేష్ నందన్ అని ఒక అబ్బాయి కెమెరా అసిస్టెంట్, కెమెరామెన్ ఆయన ఇప్పుడున్నాడు పెద్ద కొంచెం. రమణ బాబు గారని ఆయన ఫ్రెండ్స్, రాజేష్ నందన్, రమణ బాబు గారు. రమణ బాబు గారు దాసరి గారు అసిస్టెంట్. రమణ బాబు గారు మేము మెడ్రాస్లో ఏదో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి, ఆ ప్రోగ్రాం జరిగి వచ్చినప్పుడు మన ఈ రమణ బాబు గారు అసిస్టెంట్ మా ఫ్రెండు డైరెక్ట్ చేస్తున్నాడండి, మీ గురించి నేను చెప్పాను, మీ నాటకాలు అవి చూస్తాను కదా, మీరు భలే ఉంటుంది మీదంతా అని, కొంచెం స్క్రిప్ట్లో అది హెల్ప్ అవుతుందని మా ఫ్రెండ్కి చెప్పాను, ఒకసారి కలుద్దామండి అని పామ్గురు హోటల్కి వచ్చి చెప్పాడు. నేను కృష్ణ భగవాన్ అందరూ వెళ్ళాను. కలిసిన తర్వాత రమణ బాబు గారిని కలిసి వద్దులేవయ్యా అన్న. సినిమా ఫీల్డ్ అంటే నాకు పెద్ద ఇష్టం లేదు అన్న. లేదు మోహన్ బాబు గారితో సినిమా చేస్తున్నాడు మా రమణ బాబు అని చెప్పి తీసుకెళ్ళాడు అనమాట బలవంతాన. మోహన్ బాబు గారు మాట్లాడారు నాతో. మాట్లాడి, నువ్వు రామ్ తారకం గారు మేనల్డ్ కదా, నేను ఆల్ సినిమా నుంచి వచ్చానయ్యా, మా రాజబాబు గారి ఫాదర్ గురించి ఆయన చెప్తూ, ఆయన నువ్వు రా, ఎందుకు మీ ఇంట్లో సపోర్ట్ చేస్తాను, నేను చెప్తాను అది ఇదని, ఆయన సినిమాకి అప్రెంటిస్గా వెళ్తానన్నప్పుడు మా ఫాదర్కి ఇష్టం లేదు సినిమా ఫీల్డ్, వెళ్ళొద్దు అంటే మా మామయ్య రాజబాబు వాళ్ళ ఫాదరు లేదు అని ఎంకరేజ్ చేశాడు, ఆయన కూడా సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేసిన తర్వాత మా ఫాదర్ అప్పుడు కండిషన్ ఏంటంటే, నువ్వు వెళ్ళి సినిమా ఫీల్డ్కి, నేను సినిమా ఫీల్డ్ అంటే నాకు ఇష్టం లేదు, భార్య పిల్లల్ని ఇక్కడ వదిలి వెళ్ళకూడదు అంటే, 2 పిల్లలతోటి నాకు ఫ్యామిలీ పెట్టాను అక్కడికి వెళ్ళి. ఓకే. నేను అప్పటికి నాటకాల్లో నాకు పరిచయం ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్, చాలా మంచి వ్యక్తి, ఈవి సత్యనారాయణ గారు. మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నాకు స్క్రిప్ట్ డిస్కషన్ అవుతాను ఇంకా డైరెక్టర్ అవ్వకముందు జంజాల గారితో అది, వచ్చేయండి రావు గారు మీరు, నేను ఇల్లు చూస్తాను, ఆయనే ఇల్లు చూసి పెట్టాడు. సత్యనారాయణ గారు ఇల్లు చూసి పెట్టాడు ట్రస్ట్పురంలో, ఆయన ఇంటి పక్కన. ఓకే. అలాగా ఇండస్ట్రీకి వెళ్ళానమాట అండి. అలాగే ఆయన ఎప్పుడు సపోర్టింగ్గానే ఉండేవాడు. తర్వాత అతను డైరెక్టర్ అయిన తర్వాత కూడా మా ఇద్దరు రిలేషన్ అలాగే కంటే, నరేష్ వీళ్ళందరూ మా పిల్లలు కలిసి ఆల్మోస్ట్ ఇది ఉండేవాళ్ళు అనమాట అండి. అలాగే అనుకోకుండా సినిమా ఫీల్డ్కి వచ్చాను. వచ్చిన తర్వాత బేసిక్గా సినిమా ఫీల్డ్లో నాకు చాలా, నేను చదువుకున్న లిటరేచర్, నేను వేసిన నాటకాలు, నేను చూసిన సినిమాలు, నాకు ఇష్టమైన డైరెక్టర్లు, అది వేరు, నేను చేస్తుంది వేరు అనే ఫీలింగ్ ఉండేది. దాని తాలూకు ఇంపాక్టే నా కెరీర్ మీద కూడా ఉంది. ఎందుకంటే ఇష్టంతో చేసే పని ఎప్పుడు సక్సెస్ అవుద్ది. మనం హాఫ్ హార్టెడ్గా చేస్తుంటే అది అదే కరెక్ట్గా చేస్తుంది నాకు నచ్చదు. ఇప్పుడు ఊహించుకుంటే సాంగ్ వచ్చేసేది నాకు ఎప్పుడు నచ్చేది కాదు. ఓకే. ఇమాజినేషన్లోకి వెళ్ళి సాంగ్ వేసాం అవన్నీ. ఓకే. కానీ అది నమ్మి చేస్తే ఎలా ఉంటుంది, దానికి ఉదాహరణ సత్యనారాయణ గారు, ఈవి సత్యనారాయణ గారు. రే ఇమాజినేషన్కి వెళ్ళి సాంగ్ వేసుకో అని చెప్పి మరీ పెట్టేసేవాడు ఆయన. అందుకే సక్సెస్ అయ్యేది. ఎందుకంటే బిలీవ్ చేయటం అన్నది దాని మీద ఉంటుంది. నేను అదే అనేవాడు ఆయనతో, మీరు చాలా కరెక్ట్ అండి, కమర్షియల్ సినిమాకి మీరే కరెక్ట్. నాకేమో నేను చూసిన నాటకాలు, నేను చదివిన లిటరేచర్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని వీళ్ళందరినీ చదువుకుంటే, ఇక్కడికి ఈ సినిమాకి వచ్చేసరికి నాకేముంటుంది, నాది తప్పు ఉంది అని అనేవాడిని అనుకోండి. నేను సత్యనారాయణ గారు ఏంటంటే పర్ఫెక్ట్గా చేసేవాడు. నన్ను ఎంత ఇష్టం అంటే, ఆయనకి జంజాల గారి దగ్గరికి రోజు తీసుకెళ్ళి నన్ను, ఆయన కోడైరెక్టర్గా ఉన్నప్పుడు, కోడైరెక్టర్గా బత్తుల రంగేష్ వీళ్ళందరూ కలిసి చేసేటప్పుడు, ఓ రోజు జంజాల గారి దగ్గర తీసుకెళ్ళి మన స్క్రిప్ట్ ఈయనతో చేయించుకుందామండి, భలే చేస్తాడు రావు గారు అది ఇది అంటే, అప్పుడు నేను జంజాల గారికి చెప్పాను, నేను నా చిన్నప్పుడే కలిశాను సార్ మిమ్మల్ని అన్నా. ఎలాగా అన్నారు, మీరు మా ఇంటికి వచ్చారండి, మా మామయ్య రామ్ తారకం గారు, హనుమాన్ ప్రసాద్ గారు అంతా కలిసి మా ఇంటికి వచ్చారు, పండక్కి మిఠాయిలు చేస్తున్నారు మా ఇంట్లో అందరూ, మా అమ్మమ్మ వాళ్ళందరూ పల్లెటూరులో వేళంగి పక్కన, అందరికీ కాకినాడ అందరికీ పంపించేవారు ఈ అరిసెలు మిఠాయిలు, మొత్తం జనం ఉండేవారు అనమాట అండి. అప్పుడు హనుమాన్ ప్రసాద్ గారు, మా మామయ్య రామ్ తారకం గారు, తర్వాత జంజాల్ గారు ముగ్గురు మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు హనుమాన్ ప్రసాద్ గారు ఆయన్ని కూర్చోబెట్టి, అందరూ వినండి ఒకసారి, మన సినిమా టాక్ జడ్జిమెంట్ కథ చెప్తాం ఇప్పుడు మీకు, మా డైరెక్టర్ గారు చెప్పిస్తాడు అని హనుమాన్ ప్రసాద్ గారితో మా మామయ్య చెప్తే, శాస్త్రి చెప్పరా కథ అన్నాడు. ఆ శాస్త్రి ఎవరంటే జంజాల్ గారు. ఓకే. ఓకే.
నాకు అదే శాస్త్రి అనే పేరుతో మిమ్మల్ని చెప్పమన్నారు సార్. నేను కుర్రోడినప్పుడు అంటే జంజాల్ గారు తెగ ఎంజాయ్ చేశారు, నాకు బాగుండేవారు నాతో. ఓకే. నేను ఇప్పుడు సినిమా ఫీల్డ్కి వచ్చాను కానీ అప్పుడు ఇదండి అంటే ఆయన కథ చెప్పారు. అదే కథ నన్ను అడిగాడు మా మామయ్య, సినిమా వాళ్ళకి ఎంత సెంటిమెంట్ ఉంటుంది అనేది అప్పుడే చూసా. హనుమాన్ ప్రసాద్ గారు బాగా గుర్తుపెట్టుకునేవాడు, నన్ను బాగా మాట్లాడేవాడు ఇప్పుడు కూడా ఉన్నప్పుడు అప్పుడిప్పుడు. ఓకే. మా మామయ్య అడిగితే ఎలా ఉంది కథ అని ఆడవాళ్ళని అందరిని అడుగుతుంటే అభిప్రాయాలు అడిగేవారు. అప్పుడు కూడా కథ అలా చెప్పి అడిగితే నేను కుర్రోండి, అసలు చాలా చిన్న కుర్రోండి, పెద్ద తెలీదు, నా 8th అలా చదువుతున్నట్టున్నాను. బాగాలేదు, ఫ్లాప్ అయిపోద్ది అన్న. మా మామయ్య సెంటిమెంట్ తోటి చేయబట్టుకుని లోపల తీసుకెళ్ళి గదిలో తీసుకెళ్ళి పాట్ పాట్ పని కొట్టి ఇటు వద్దని చెప్పి ఆ సెంటిమెంట్ సినిమా వాళ్ళకి. కరెక్ట్, అంతే కదా, అంతే కదా పాపం, నాకు తెలీదు. అవును. అప్పుడు జంజాల్ గారు ఇంకా ఇది గుర్తు చేశారు, పక్క నవ్వారు జంజాల్ గారు. అలా జరిగింది సార్, అప్పుడు మీరు దేవుడు చేసిన బొమ్మలు పెద్ద హిట్ కాలేదు కానీ సినిమా మంచి సినిమా మీరు చేసింది చెప్పిన కదా. ఆయన ఫస్ట్ సినిమా ఆయన ఇచ్చిన కదా, హనుమాన్ ప్రసాద్ గారు డైరెక్టర్. ఓకే. ఓకే. అదనమాట. ఇక్కడ మీరు వీళ్ళకి సహాయక దర్శకులుగా లేకపోతే రైటింగ్ సైడు వంశీ గారి దగ్గర ఉన్నారు, తర్వాత పెద్ద వంశీ గారు. అవును, నేను పెద్ద వంశీ గారి దగ్గర కాదండి. ఫస్ట్ ఉంది ఏంటంటే ఈ నాటకాలు వీటి నుంచి వచ్చినప్పుడు నేను తీసుకెళ్ళినప్పుడు నన్ను రెట్టవాల్ కుర్వి అని ఒక సినిమా జరుగుతుంది, ఆ సినిమాకు నువ్వు పదా అని చెప్పి ఒక ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోంచి ఒక ఫ్రెండ్ తెలిసిన ఆయన వీళ్ళందరూ కలిపి ఇక్కడ బాలుమేంద్ర గారి దగ్గర తీసుకెళ్ళారు రెట్టవాల్ కుర్వికి. అది మొదలవుద్ది, ఇది వీడు అనే సినిమా జరుగుతుంది అనమాట అండి. ఓకే. రెట్టవాల్ కుర్వి అనే సినిమా తీసేసాడు ఆయన, దాన్ని ఏమో తెలుగులో రీమేక్ చేయడానికని మా వాళ్ళు తీసుకున్నారు, మనం చేద్దాం అని అనుకున్నారంటే నేను తెలుగు అసిస్టెంట్ డైరెక్టర్గానే బాలుమేంద్ర గారి దగ్గరికి వుడ్లాండ్స్ హోటల్లో రూమ్లోనే ఉండేవాడు బాలుమేంద్ర గారు. ఆఫీసులు ఉండే కాదు, ఆఫీస్కి వచ్చేవారు కాదు. ఆయన రూమ్లో అందరం సిట్టింగ్కి అందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు. ఇప్పుడున్న బాల అప్రెంటిస్కి వచ్చాడు అప్పుడు. అరిబోమది అని ఒక ఆయన ఉన్నారు, చాలా పెద్ద రైటర్ కూడా, ఇప్పుడు కూడా ఆయన కూడా రైటర్. నాయర్ రామన్ గారు అంటే మీకు నిరీక్షణలో పైన జైల్లో కూర్చొని చుక్కల్లో చూసావే నువ్వు పాట పాడి పైన చూసి పడిపోతారు చూసావా ముసలాయన గడ్డం, అది ఆయన మా కో రైటర్ నాయర్ రామన్ గారు. వాళ్ళందరి దగ్గర నేర్చుకుంటుండేవాళ్ళు అనమాట అండి. ఆ రెట్టవాల్ కుర్వీని వంశీ గారుకి సంబంధం లేకుండా స్రవంతి, మన రవికిషోర్ గారు, తమ్ముడు గారు వీళ్ళందరూ వచ్చారు. భరణి గారు నాకు చాలా ఆల్మోస్ట్ నాటకాల నుంచి తెలిసింది కాబట్టి ఆయన ఎక్కువ ఎంకరేజింగ్ ఉండేవారు, నన్ను ఎంకరేజ్ చేస్తుండేవారు. అలా రావు గారు రండి అంటే రావు గారిని భరణి గారు పిలిచారు కాబట్టి ఇంక అందరూ రవికిషోర్ అందరూ నన్ను రావు గారు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా గారు అనే పిలిచేవారు వీళ్ళందరూ. అది అలా అలవాటు అయిపోయింది వాళ్ళకి. అప్పుడు ఈ సినిమా ఎలాగూ బాలుమేంద్ర గారు రెట్టవాల్ కుర్వి ఆల్మోస్ట్ సెట్ వేసి ఇంకా షూట్కి వెళ్తాం అనగా క్యాన్సిల్ చేశారండి. చేస్తే అప్పుడు మన తెలుగు సినిమా మొదలవుతుంది, మంది అసిస్టెంట్ గారు వచ్చేయచ్చు కదా, మీరు రండి అని భరణి గారు, తమ్ముడు గారు, అదే తమ్ముడు సత్యం గారు, వీళ్ళందరూ మొత్తం 7 చాలా మంది ఉండేవారు బ్యాచ్ ప్రొడ్యూసర్లు. అలాగా ఆ సినిమాకి మహర్షికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. నేను మహర్షి పనిచేశాను. తర్వాత కనకమహాలక్ష్మి వంశీ గారితో, అంతే ఆ 2 సినిమాలే. ఓకే. తర్వాత మళ్ళీ వీళ్ళు వారసు వచ్చాడుకి రమ్మని నన్ను మోహన్ గాంధీ గారి సినిమాకి పిలిస్తే స్రవంతిలో వారసు వచ్చాడు చేశాను. అలా తక్కువ సినిమాలేండి నేను చేసింది. సో అట్లా బ్యానర్తో ట్రావెల్ అవుతూ సినిమానే ఫస్ట్ సినిమా అక్కడ చేయాల్సి వస్తుంది. ఓకే. ఓకే. జైత్రయాత్ర కూడా నేను ఫస్ట్ సినిమా నేను డైరెక్టర్ కాదండి, రాఘవేంద్ర వారిది అది. రాఘవేంద్ర వారు చేయాల్సిన సినిమా. ఆల్మోస్ట్ నేను రాఘవేంద్ర గారి స్క్రిప్ట్ కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏదో కారణాల వల్ల కొంచెం డిలే అయ్యి మన కేఎస్ ప్రకాష్ గారి సినిమా అగ్ని ఏదో జరిగిందండి, దాని తాలూకు ఏదో డిఫరెన్స్ ఏదో వచ్చి నాకు నాగార్జున గారికి నాకు ఆ సినిమాకి బయట ఏమనుకుంటారంటే నాగార్జున గారు నచ్చి సినిమా ఇచ్చారని అనుకుంటారు. నిజంగా జరిగింది ఏంటంటే నాగార్జున గారు నేను వర్క్ చేస్తున్న స్టైల్ చూసి ఆయన ఒక రోజు పిలిచి పామ్గ్రో హోటల్లో దిగారు. పామ్గ్రోకి వచ్చినప్పుడు నన్ను పిలిచి నేను పనిచేస్తున్నప్పుడు ఇది స్క్రిప్ట్ వర్క్ అంతా జరుగుతున్నప్పుడు రాఘవేంద్ర గారికి, రవికిషోర్ గారికి వీళ్ళతో పాటు ఓ రోజు పిలిచి మీరు అన్నపూర్ణ ఆఫీస్కి రండి అని చెప్పి ప్రసాద్ ఫోన్ చేశాడు. మన నిధి ప్రసాద్ నాగార్జున గారితో ఉండేవాడుతాను అప్పుడు. ఓకే. ప్రసాద్ ఫోన్ చేసి, ప్రసాద్ కూడా ఫ్రెండ్ అప్పుడు, రమ్మన్నారు. వెళ్తే నాగార్జున గారు ఏమన్నారంటే రావు గారు మీరు ఏమేమి సినిమాలు చేశారంటే ఎక్కువ చేయలేదండి, ఈ సినిమాలో చేశాను, పైగా నన్ను ఎక్కువ స్టోరీలో స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయినంతగా టెక్నికల్గా ఇన్వాల్వ్ కాలేదు, నాకు ఇంకా అంటే మీరు డైరెక్టర్ అవుతూనే ఛాన్స్ ఇస్తాను అన్నారు. నాకు ఇంకా నా టెక్నికల్ నాలెడ్జ్ లేదు, నేర్చుకోవాలి, నాకు ఇంకా టైం కావాలి సార్,
అన్న ఓ పని చేయండి, ఇక్కడ నుంచి అన్నపూర్ణలోనే వచ్చేసేయండి, మంచి శాలరీ ఇస్తాడు ప్రసాద్, చెప్పేస్తాను. మన దగ్గర 8 షూటు, యావిడ్ అన్నీ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి. ఇది కాకుండా నేను హైదరాబాద్ నుంచి షూటింగ్కి వచ్చినప్పుడల్లా నేను చేస్తున్న సినిమాలన్నింటికి నాతో పాటు రండి, ఆ ఎక్స్పీరియన్స్ సరిపోద్ది, తర్వాత ఇక మీరు డైరెక్ట్ చేద్దరు కానీ మీరు రెడీ చేసుకోండి కదా, నేను మిమ్మల్ని డైరెక్టింగ్ చేస్తాను అని చెప్పారు. ఇది మా ఇద్దరు చెప్పిన ఫస్ట్ ఛాన్స్, ఆయన చెప్పింది అది. ఓకే. ఆ తర్వాత రవికిషోర్ గారు మళ్ళీ ఒక రోజు వచ్చారు అనుకోకుండా. కొన్నాళ్ళు జరిగిపోయిన తర్వాత ఇంకప్పుడు ఎలాగ నాగార్జునది ఇప్పుడు ఇది ఉంది కదా, మీరే డైరెక్టర్ అన్నారు. నేను చేయనండి, నేను ఇంకా నేర్చుకోవాలి అంటే, లేదు ఇంకా టైం ఉంటుంది కదా అన్నారు. ఆ తర్వాత మళ్ళీ నేను చేయనండి అన్న. ఆ తర్వాత రాఘవేంద్రరావు దగ్గరికి తీసుకెళ్ళారు, సాయిబాబు గారు వీళ్ళంతా తీసుకెళ్ళి రాఘవేంద్రరావురే చెప్పారు నాతో, లేదా నాకు ఏదో కుదరట్లేదు, మా చిన్న ప్రాబ్లం ఉంది, నా తప్పు కాదు, నాగార్జున కాదు, మా ప్రకాష్ ఒక సినిమా రీమేక్ చేయొద్దంటే చేశాడు, డబ్బింగ్ చేసాడు అగ్ని, దానివల్ల నాగార్జున హర్ట్ అయ్యాడు, ఇప్పుడు నేను కుదరదులేదు, నువ్వే చేసే, వీళ్ళ కోసం వాళ్ళు చెప్పమంటున్నారు, నేను చేయమంటున్నారు అని ఆయనే చెప్పాడు ఆయన ఇంట్లో. ఓకే. అయినా కూడా నాకు ఇష్టం లేదండి, ఇంకా నేను టైం తీసుకోవాలి అని అన్నాను. అలాగ అనుకోకుండా నన్ను డైరెక్టర్ చేశారు అందరూ. ఓకే. కానీ అదే రక్షణ జైత్రయాత్ర అసలు మీకు పడాల్సిన సినిమా అయితే రక్షణ వాస్తవానికి. అయితే ఇది జైత్రయాత్ర అన్ఫార్చునేట్లీ మీరు అన్ఫార్చునేట్లీ తప్పక అదే కాదండి. జైత్రయాత్ర కూడా ఎందుకంటే కథ వేరే కథే చెప్పాం, నచ్చిందే ఓకే, కాకపోతే బడ్జెట్లు పెరుగుతున్నాయి మా మార్కెట్లో అంటే ఈ సినిమాలు నాగార్జున గారు చెప్పారు పాపం అప్పుడు నాతో, ఏమో రావు గారు బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుందని ఫీల్ అవుతున్నారు వాళ్ళు, క్లైమాక్స్ మీరు ఎక్కడో సిటీలో చేశారు కదా, అదైతే వర్కౌట్ అవుతుంది అంటున్నారు, ఫారెస్ట్కి మార్చేయండి అన్నారు. మీ ఇష్టం బాబు, వాళ్ళు నా ఫ్రెండ్సే, కానీ అది మారిస్తే ఫారెస్ట్కి వెళ్తే అయిపోయింది సినిమా అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు, అందుకని భయం వేస్తుంది అన్నాను. ఏం పర్లేదులేండి అన్నారు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ మాట ఎంత గొప్ప మాట అంటే ఆయన, నేను అనుకున్నట్టు చేస్తే ఫ్లాప్ అయ్యేది కాదేమో, అంత ఫీల్ అయ్యేది కాదు సినిమా అని అనుకున్నారు ఏంటో నన్ను పిలిచి మళ్ళీ ప్రసాదే ఫోన్ చేసి ఒకసారి బాబు రమ్మన్నాడు అర్జెంటుగా అంటే వెళ్తే, రావు గారు మీతో తీస్తాను సినిమాలే అనౌన్స్ చేసిన చాలామంది జైత్రయాత్ర తర్వాత ఎవరు తీరు, మీరు వచ్చేసేయండి నేను ఇస్తాను సినిమా అని రక్షణ ఇచ్చారు. అది గొప్పతనం నాగార్జున గారి. ఓకే. ఒక సినిమా ఫ్లాప్ అయితే ముఖం చూడని రోజుల్లో ఇప్పుడు కూడా అలాంటి ఆయనకి అయ్యో అని అది నాగార్జున గారు, అది ద హీరో, ఆయన గురించి చెప్పాల్సిన విషయం అది. ఓకే. ఓకే. ఎన్ని ఆఫర్స్ వచ్చాయండి సుమారుగా జైత్రయాత్ర టైంలో? జైత్రయాత్ర తర్వాత కాటగడ ప్రసాద్ సడిట్ అని స్టేట్మెంట్, సురేష్ బాబు ఇలాగంతా చిత్రావళిని ఇవన్నీ వచ్చినాయి. ఈ చిత్రావళి సడిట్లు ఏమి ఉండవు అని నాగార్జున గారు నవ్వుతూనే అన్నారు. ఓకే. ఫెయిల్యూర్ తర్వాత ఎవరు రారు అన్నారు. అంటే హీరోని గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఓకే. ఓకే. ఇప్పుడు మీ ముందు ఇవన్నీ చెప్తుంది నాగార్జున గారు వింటారు లేకపోతే ఏదో చేస్తారు కదా, ఎప్పుడు చెప్పాను నేను, ఎప్పుడు రైట్ ఇంకో చాయిస్ కోసమో లేకపోతే ఆపర్చునిటీ కోసం మాట్లాడలే, ఇంకా ఆపర్చునిటీ తీసుకునే అవసరం ఇప్పుడు లేదు. అంటే సినిమా ఇందులో మీకు ఇంకో చాలా గొప్ప విషయం, సినిమా డైరెక్టర్లు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, నాగార్జున గారుకి గుర్తుండే ఉంటుంది, జయబేరి కిషోర్ గారు నన్ను పిలిచి ఈ రక్షణ తర్వాత తీర్పు సినిమా చేయొద్దు మీరు అని చెప్పాను నేను. నాగేశ్వరరావుతో చేస్తుంది తీర్పు, అంటే మీరు పెద్ద సినిమాలకి వస్తే నాగార్జున గారి తర్వాత ఇలా చేయాలి అన్నారు. నేను అప్పుడు లేదు నేను ఆ సినిమా చేస్తానండి, ఎందుకంటే నాగేశ్వరరావు మా అమ్మమ్మ నాగేశ్వరరావు ఫ్యాను అని చెప్పాను నాగార్జున గారితో వీళ్ళందరితో కూడా. కానీ నిజమైతే అది కాదు, నేను అందరికీ చెప్తుంటే విడివిడిగా డైరెక్టర్లు ఇప్పుడు మీ ముందు చెప్తున్నాను. ఆపర్చునిటీ కంటే కూడా అవసరం, పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు, ఇంట్లో వెళ్ళి ఆయన డబ్బులు అడగకూడదు, ఫీజులు కట్టాలి, ఇప్పుడు కొంత అమౌంట్ ఇస్తున్నారు అన్న దానికి ఆ సినిమా చేశాను. దాని తాలూకు ఇంపాక్ట్ నా జీవితం అంతా ఉంది. తీర్పుది కదా ఉంది. అది తప్పు, మనల్ని ఎవరు పాడు చేయరండి, మనమే పాడు చేసుకుంటాం. ఓకే. అంతే, తప్పది. నన్ను పలానోడు పాడు చేశాడు, పలానోడు నన్ను మోసం చేశాడు, అన్ని అబద్ధాలే ఎవరు చెప్పినా. నిజాలైతే మనమే ఉంటాం, మనం పాడు చేసుకోవాలని ఎవరు పాడు చేయరు, మనల్ని బాగు చేసుకోవడం కానీ మన చేతిలోనే ఉంటుంది. కానీ ఈ మీరు చేసిన సినిమాల్లో అండి టెక్నికల్గా మీరు అన్నారు ఇంతకు ముందు, నాకు కంప్లీట్గా టెక్నికల్గా సపోర్ట్ ఉండాలి, నేను ఇంకా లెర్నింగ్ పొజిషన్లోనే ఉన్నాను అన్నారు. కానీ కొన్ని షార్ట్స్ చూస్తుంటే ఇప్పటికీ కొన్ని షార్ట్స్, ఇప్పుడు రక్షణ తీసుకుందాం అండి, రక్షణలో ఎన్నో అవసరంలా మీరు ఆ యారో షాట్ ఉంది చూసారా, అదేంటి గ్రాఫిక్సా? గ్రాఫిక్స్ కాదండి, అంటే అప్పటికి గ్రాఫిక్స్ అంత డెవలప్ అవ్వలేదు,
అంత గ్రాఫిక్స్ అప్పుడు మనం ఖర్చు పెట్టి చేసే అంత కెపాసిటీ ఉండేది కాదు. దీన్ని ఎలా చేయాలి అని అనుకుంటున్నప్పుడు తేజ ఇందులో ఒక వ్యక్తి, ఒక సినిమా ఫీల్డ్కి సంబంధం లేని ఒక వ్యక్తి పేరు చెప్తా ఇవన్నీ. ఇలాగ చాలామంది గురితో మాట్లాడుతూ ఈ కెవిన్ కాస్ట్నర్ యారో ఎలా వెళ్తుందో చూపించేవారు వెంకట్ గారు. కెవిన్ కాస్ట్నర్ సినిమా రాబిన్ హుడ్లో ఉంటుంది మీకు ఆ షాట్. ఓకే ఓకే. యారో ట్రావెలింగ్. రైట్ రైట్. ఓకే. అది చూసిన తర్వాత అది ఎలా చేయాలి అంటే గ్రాఫిక్స్కి ఏం చేయాలంటే తేజ ఏం చెప్పాడంటే ఓ పని చేద్దాం, గొయ్యిద వేసి ట్రాక్ కింద 6 అడుగులు దగ్గర 4 అడుగులు 5 అడుగులు గొయ్యిద వేసి ట్రాక్ ఆ కింద వేసి స్ట్రాంగ్ అని ఆ ట్రాక్ మీద మట్టి ఆకులన్నీ కప్పేసి ఆ ట్రాలీ వెళ్తుంటే 4 రోడ్ తీదవుద్ది అని చెప్పి తేజ చెప్పాడు. 7 ఏకర్స్ కాకుండా అక్కడ మన జీడిమెట్ల దగ్గర తోటలో ఒక ప్లేస్లో తవ్వేసి వేసానండి. వేసిన తర్వాత వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఒక ట్రాలీ స్టాండ్కి ఒక రాడ్ పెట్టి రాడ్ల మీద కెమెరా పెట్టుంటే వైబ్రేషన్ అవుతుంది. ఓకే. ఇది ఎలాగా అంటుంటే అప్పుడు అన్నపూర్ణలో సివిల్ ఇంజనీర్ ఒక ఆయన ఉండేవాడు, పనులన్నీ చేసి పెడుతుండేవాడు. ఇప్పుడు మీకు తెలుసు అతని పేరు జేపీ. ఓకే. జేపీ డెకార్స్ అని ఎక్విప్మెంట్ అది ఇస్తుంటూ అప్పుడు కూడా ఉన్నాడు ఆయన వచ్చి ఇది ఇలా కాదండి, ఒక పని చేయండి, పైన వేసేయండి ట్రాలీ. ఎంతండి 600 feet ట్రాలీ మొత్తం పెద్దది. ఆ ట్రాలీ వేసేసి పైన వేసేసి దాని మీద మొత్తం ఆకులు కప్పేసి వెంటాకులు తెద్దాం బస్తాలతోటి. ఆ ముందు అక్కడ చేతులకి గుడ్డలు కట్టి ట్రాక్ మీద పడుకుని అది ట్రాక్ అడ్డుకు రాకుండా అవి జరుపుతూ ఉంటాడు చేతులు. అది ఆడి ఫోన్లో రాడు కెమెరాలో. అదే రైట్ రైట్. అలా జరుపుతూ ట్రాలీని తోస్తే అది 8 frames 4 framesలో తీసామన్నమాట అండి కెమెరా. ఓకే. 8 framesలోను 4 framesలో తీస్తే 4 frames అని వెళ్ళిపోద్ది. సింగిల్ ఫ్రేమ్ అంటే మీకు మాయాబజారు వాటిలో ఈ గ్లాసులు ఇలా వెళ్ళిపోవటాలు ఇవన్నీ అది సింగిల్ ఫ్రేమ్. ఓకే. మిక్సల్ కెమెరాలో చేయాలి. అవునవును. అప్పుడు ఈ మామూలు యారిత్రికి ఇది కట్టి ఈ 4 frames 8 frames 2 షాట్లు తీసాం. మనకి 8 frames మీకు వాడామండి సినిమాలో. ఓకే ఓకే. అది అంటే నా ఉద్దేశం మీరు అప్పటికే ఈ ఇట్లాంటివి ఈ షార్ట్స్ ఇట్లాంటివి అన్నీ నాకు ఇష్టం ఉండేది. అన్నీ వర్మ గారి లాగా కొన్ని షార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు వీల్ బేస్ మీద కెమెరా పెట్టడం ఇట్లాంటివో వర్మ గారి దగ్గర మీరు చేయలేదు. వర్మ గారి వంశీ గారిది ఉన్నట్టుంది కదా, మళ్ళీ కృష్ణవంశీ గారితో ట్రావెల్ ఉన్నట్టుంది కదా మీకు. వంశీతో కూడా వంశీకి సింధూరానికి నేను హెల్ప్ చేశాను అంతే. ఓకే. వంశీ నన్ను డాడీ అనేవాడు. వంశీ నాకు జూనియర్లు అండి బాగా. ఓకే. రాము అసిస్టెంట్కి వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చేవారు. ఓకే. రాముగారి అసిస్టెంట్లుగానే పరిచయం. ఉత్తేజ్ గాడు, మన కృష్ణవంశీ, ఓకే ఓకే, తర్వాత జేడి చక్రవర్తి, చక్రిని నేను అన్నాను, రక్షణలో నువ్వు చేయి చక్రి అన్నయ్య అని అంటాడు. ఇప్పటికి చక్రిని చిన్న అని అన్నది నువ్వు సాంగ్లో గల్లు మంది బాసులు వీళ్ళందరినీ పెట్టాను. ఉన్నారు. అవును, సరదాగా చేశారండి. అవునవును. నన్ను అందరూ ఏమనుకుంటారంటే రాంగోపాలవరం గారు బ్యాచ్ అని అనుకుంటారు. కానీ కాదు పాప. రాము నాకు ఎప్పుడు పరిచయం అంటే హిందీ శివ షూట్ చేస్తున్నప్పుడు ఆయన నేను జైత్రయాత్ర పని మీద నాగార్జున గారిని కలవడానికి వచ్చాను. డైరెక్టర్గా కాదు, రాఘవేంద్ర గారు కథ చెప్పడానికి కోసం వచ్చినప్పుడు కలిశాడు. అది మా ఇద్దరు పరిచయం. ఆ తర్వాత ఇంక రాము నేను రక్షణ చేయడానికి వచ్చినప్పుడు అన్నపూర్ణ కాటేజీలో ఉండేవాడిని. ఫ్యామిలీ మెడ్రాస్లో ఉండేవారండి. ఇంక కాటేజీలో తను ఎక్కడో తిరిగి వచ్చి పడుకున్న ఇద్దరు కబుర్లు చెప్పుకోవడం అలా ఉండేది రాముతోటి. ఓకే. అంతే, ఆయన అలా పరిచయం. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు అంటే ఈ తీర్పు నా జీవితానికి ఒక మంచి తీర్పు లాగా. అంతే, నా తప్పేనండి. అది చెయ్యొద్దని చెప్పారు నాగార్జున గారు చెప్పారు. అంటే నాన్నగారితో సినిమా తప్పు కాదు, కానీ ఈ సినిమా తర్వాత డైరెక్టర్గా రక్షణ తర్వాత వేరే కొంచెం వెయిట్ చేసి మంచి సినిమా చేయాలి, మీరు పెద్ద హీరోతోటి చేయాలి, కమర్షియల్గా చేయాలి అని చెప్పేవారు. అది ఫైనాన్షియల్ నీడ్ మనకు అవసరం ఉందిలే అని తెలియక చేసిన తప్పు వల్ల జీవితం అంతా కొట్టింది. తర్వాత పాత బస్తీ కదా సార్? పాత బస్తీ. ఆ టైంకి ఎంత టైం వచ్చింది? 3 years గ్యాప్ వచ్చిందా? 2 years గ్యాప్ లేదండి. తీర్పిన వెంటనే పాత బస్తీ. ఓకే. గ్యాప్ ఎక్కడ లేదు సార్. గ్యాప్ వచ్చింది నీకు. గ్యాప్ అనేది ఒక దశ నుంచి గ్యాప్ అనేది నేను తీసుకున్నాను, ఇంక వద్దనుకున్నాను. ఓకే ఓకే. నేను సినిమా అప్పుడు ఇంకొద్దులే సినిమాలు అనుకున్నా. మైనా తర్వాత వద్దనుకుంటే నన్ను బలవంతం చేసి మళ్ళీ లేదు మీరు రావాలి, ఒక సినిమా చేయాలి అని చెప్పి నన్ను అడిగారు.
అడిగితే ఎవరు అంటే కళ్యాణ్ గారా? మన చిల్లర కళ్యాణ్. సి కళ్యాణ్ గారు. సి కళ్యాణ్ అన్నయ్య నువ్వు నా సినిమా చేయాలి అన్నాడు. నేను అయిపోయింది కదా, ఎందుకంటే లేదు నువ్వు డైరెక్ట్ చేస్తే నాకు నైజాం ఏమో సుధాకర్ రెడ్డి కొంటా అంటున్నాడు, సీడెడ్ ఏమో భీమన్ చౌదరి మీనాక్షి రెడ్డి కొంటా అంటున్నారు, నీ మీద ప్రేమ కాదు ఆ బిజినెస్ కోసం వచ్చి చేసి నాకు అన్నాడు. అంటే అప్పుడు వీడి సామాన్యుడిగా చేయాల్సి వచ్చింది అంతే. ఓకే అంతే, అలా చేసాను తప్ప ఇంకేం లేదు. నిర్మాతగా ఎలా మారాల్సి వచ్చిందండి? ఎందుకు నేనే నిర్మాతగా మారలేదు సార్. నిర్మాతను ఏం కాదు, ఓకే, నిర్మాతగా ఏమీ చేయలేదు. అంటే మైనా సినిమా అప్పుడు కొంత పని వర్క్ చేసి అందరినీ ఇది చేసినప్పుడు మా మిస్సెస్ని సమర్పించే చేద్దామండి అని అడిగితే మా ఆవిడ పేరు వేశారు. ఓకే, అంతే, దాన్ని డబ్బులు తీసుకోవడం కొంత ఏం చేయాలో అవన్నీ చేశాను అంతే. నిర్మాతగా నేను డబ్బులు పోగొట్టుకుంది, నిర్మాత చేసింది అనేది అబద్ధాలండి, ఏమి కాదు. పాత బస్తీ అంటారు. పాత బస్తీకి ఆయన కూడా కొంత అమౌంట్ పెట్టడం జరిగింది. నేను పెట్టలేదు సార్, గోపి గారికి ₹1 పెట్టలేదు. అబద్ధాలే, ఎవరు చెప్పినా కూడా అబద్ధం. మాగంటి గోపీనాథ్ గారు. గోపీనాథ్ గారు చాలు, తను ఇప్పటికీ నాకు మంచి ఫ్రెండే. ఓకే, భయంతో లేకపోతే తనకు అవసరం ఉంది కాబట్టి మాట్లాడట్లా. ఎప్పుడు అలాంటి పని చేయలేదు గోపి గారు. ఓకే, ఎప్పటికీ అంత క్లోజ్గా ఉంటే ఎప్పుడు అవసరం ఉంటే మాట్లాడుతుంటారు. కానీ నేను చాలా తక్కువ, మీరు చూశారు కదా, ఎక్కువ కలవం జనాల్లోకి వెళ్ళను. అవును అవును, నన్ను మనం కలిసింది ఎప్పుడో కలిసి ఉంటాం ఎప్పుడు, అంతే. రైట్, అవును. ఎక్కువ ఎక్కడికి వెళ్ళేది తక్కువ. నేను ఎక్కువ లిటరేచర్ చదువుకోవడం, లేకపోతే సినిమా గురించి చూడడం, ఇంకా నేను నేర్చుకుంటూనే ఉంటాను ఓకే, సినిమా గురించి. అందుకని నేను డిజిటల్ మీడియాలోకి వచ్చిన తర్వాత అన్ని సక్సెస్ లేని, నాకు నంది అవార్డులు అన్నీ వచ్చేసినాయి. సినిమాకి లేని అదృష్టం అంతా డిజిటల్ మీడియాలో వచ్చింది. డిజిటల్ అసలు ఇంక బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నా, ఇప్పుడు డిజిటల్ ఇంకా చండాలం చేశారు ఇప్పుడు అందరూ. డిజిటల్ మీడియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు గ్రాఫిక్స్ అన్నీ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, కానీ చాలా కాంప్లికేట్ చేశారు ఇప్పుడు డిజిటల్ మీడియాని. ఒక స్థాయి హీరోల నుంచి మళ్ళీ నెక్స్ట్ తగ్గుకుంటూ వచ్చారు హీరోల విషయంలో. నాగార్జున గారు చెప్పింది ఏదైతే ఉందో అంతే, అది నిజం. కానీ మీ ప్రయత్నం చేశారా పెద్ద హీరోల దగ్గర సంబంధించి? ఇక్కడ నేను చేయలేదు సార్, చేయలేదు. అంటే ఇప్పటికీ చేయలేదు. అప్పుడు చేయలేదు. అంటే ఎందుకు చేయలేదు అంటే, ఎలాగ వెళ్ళి అడుగుతాం మనం, నువ్వేం చేసావు సక్సెస్ అనేది. ఇప్పుడు ఆ టైం తర్వాత మారిన మార్పు ఏంటంటే, సక్సెస్ ఉంటేనే సినిమా చేసే రోజులు వచ్చేసినాయి అప్పటికే. మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి వాళ్ళని సక్సెస్ లేదు, ఇంక లేదు అని పెద్ద డైరెక్టర్ అనుకున్న అందరినీ పక్క తోసేశారు. మనం చాలా గొప్ప డైరెక్టర్లు అనుకునే వాళ్ళందరూ మనం చూస్తూ ఉండగానే వాళ్ళకి నిజంగా ఎంత పెద్ద హిట్లు ఇచ్చారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కామ్గా ఉండిపోయారు. ఎందుకంటే అప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. వాళ్ళ తప్పు కాదు, జనం తప్పు కాదు. ఇప్పుడు మీరు వచ్చి డబ్బు పెట్టేటప్పుడు మీ మీద ఎందుకు పెడతారండి? ఇతని మీద మనం డబ్బులు పెడితే రిటర్న్స్ వస్తాయంటే పెడతారు. అసలు ఏ ప్రయత్నం కొనసాగల? లేదు, నేను ఈ డిజిటల్ వర్క్ చేస్తానే ఉన్నాను, అప్పటి నుంచి చేసుకుంటానే ఉన్నా. కాంటెంట్ తీర్పు తర్వాత కాదండి, తీర్పు తర్వాత చాలా నాళ్ళు దాకా సినిమాలు చేసాం. పాత బస్తీ, ఊరు మనగాడు ఇవన్నీ చేసాం కదండి. టచ్ చేయటం కాదు, టచ్ చేయనివ్వరు కూడా, రానివ్వరు కదా. ఎందుకు సక్సెస్ ఉంటే మీరు ఎప్పుడు కూడా టచ్ చేయడానికి మన చేతిలో ఉండదండి. మీరు సక్సెస్ కొడితే మిమ్మల్ని పిలుస్తారు వచ్చి, మీరు సక్సెస్ రాకపోతే మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు, మీరు ఇల్లు ఎందుకు అడుగుతారు అనేది నా లక్ష్యం. కొంతమందికి అరే మంచోడు పాపం, ఇతనికి ఇద్దాంలే సినిమా అని చేసిన వాళ్ళు ఉంటారు. ఊరికి మనగాడప్పటికీ మరి విజయ్ కూడా నన్ను పిలిచి ఎందుకు లేవా అనే పరిస్థితి. నేను శ్రీకాంత్ కానీ అందరూ ఉన్నప్పుడు సక్సెస్ లేకపోతే ఇప్పుడులాగా అప్పుడు ఉండేది కాదు. ఒక సక్సెస్ లేకపోగానే ఇమ్మీడియట్గా వదిలేసేవాళ్ళు కాదు. రిలేషన్స్ అన్ని ఉండేవి కాబట్టి చేసాం. కానీ ఇప్పుడు అలా లేదు కదండి, అసలు లేదు. ధర్మం కూడా కాదు ఉండాలనుకోవడం ఇప్పుడు. ఎందుకంటే అంత బడ్జెట్లు పెట్టినప్పుడు తప్పు కదా. ఇప్పుడు స్రవంతిలో ఫస్ట్ చేసిన తర్వాత జైత్రయాత్రకి మీకు బెస్ట్ క్రిటిక్స్ వచ్చాయి. సినిమా సక్సెస్ కాకపోవచ్చు, నాకు ఇప్పటికీ దాని ఫ్యాన్స్ ఉన్నారు. దాన్ని ఉంది కదా. దాని తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్ పడలేదండి కిషోర్ గారిది? లేదు, ఇంక తర్వాత నేను రక్షణకి వెళ్ళిపోయాను కదండి. రక్షణ అంటే ఓన్ బ్యానర్ వాళ్ళు, నాగార్జున గారు ఓన్ వెళ్ళాను అంతే. అది చేసిన తర్వాత నుంచి చిన్న సినిమాలు చేస్తూ ఉన్నాను. అప్పుడు కిషోర్ గారుకి కూడా కొంచెం టైం పట్టింది కదా. ఓకే, ఆయన మా జైత్రయాత్ర తర్వాత ఇమ్మీడియట్గా పెద్ద హీరోతో పెద్ద సినిమాలు ఏం చేయలేదు కదా. ఓకే, వాళ్ళ కాంబినేషన్స్ జగపతి బాబు గారితో వీళ్ళతో మన సినిమాలు అన్నీ చేస్తూనే ఉన్నారు. రవిరాజ గారు
వీళ్ళందరూ. ఆయన రవికిషోర్ గారు అలా చేస్తూ ఉన్నారు. తీర్పు తర్వాత మళ్ళీ పెద్ద సినిమా రాదేమో అని అనుకుంటున్నారు కానీ మరి అల్లరి పోలీస్ ఉందిగా. అల్లరి పోలీస్ కూడా సుభాష్ అని అతను వచ్చి కథ చెప్పాడండి. కె సుభాష్ అని డైరెక్టర్ ఇప్పుడు చనిపోయాడు. ఓకే ఓకే. అతను కథ చెప్పాడు మోహన్ బాబు గారికి. ఆ కథని మోహన్ బాబు గారు కాదు ప్రొడ్యూసర్, ఎండి సుందర్ గారును, తర్వాత ఆయన ఈ తమిళ్ ఇంకొక ఆయన ఉన్నారు పెద్ద ప్రొడ్యూసర్, వాళ్ళిద్దరు కలిపి తీద్దాం అనుకున్నారు. సమర్పణ అయిందా అయితే అనుకుని వాళ్ళు మధ్యలో వదిలేశారు వాళ్ళ సినిమాని. ఓకే. వదిలేస్తే ఈయన కంప్లీట్ చేసుకున్నాడు, ఈయన తీసేసుకున్నాడు. వాళ్ళు మీరు నువ్వు చేసుకోబోవని వదిలేశారు ఈయనకి. అప్పుడు నేను చేసిన వాళ్ళ ప్రొడ్యూసర్గానే సినిమా మొదలైందండి. ఓకే ఓకే. ఆయన తమిళ ప్రొడ్యూసరు, హిందీ సినిమాలు కూడా చేశారు. గిరఫ్తారీ అన్ని తీసిన ప్రొడ్యూసర్ ఆయన. వాళ్ళ ప్రొడ్యూసర్లుగా స్టార్ట్ అయింది. ఎండి సుందర్ గారు రైటరు. వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్లుగా మోహన్ బాబు గారి డేట్లతో సినిమా మొదలైంది. అది వాళ్ళిద్దరు వదిలేశారు. వదిలేసిన తర్వాత ఈయన కంటిన్యూ చేశారు అంతే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే కలెక్షన్ వైజ్ గానీ ఏం లేదండి. అల్లరి పోలీస్ కాదండి, కాదు తిట్టేం కాదు. దొంగ పోలీస్ అని ప్రకాష్ గారు ఒకటి చేశారు, కేఎస్ ప్రకాష్ గారు. అది ఆడలేదు, ఇది ఆడలేదు. అది ఇంకా కొంచెం బెటర్. ఎలా ఉండేదండి మోహన్ బాబు గారితో మీ ఎక్స్పీరియన్స్? నాకు బాగుండేదండి. నేనంటే చాలా ఇష్టం తనకి. ఆయన మా మామయ్యాలంతా ఆయన ప్రొడ్యూసర్లు కదా ఫస్ట్ స్వర్గం నరకం ఎంత, అలాగే నేను అలాగే చూసేవాడు ఆయన. ఓకే. ఇబ్బంది బయట చెప్పుకునేది ఇబ్బంది ఎవరికి ఉండవు. నేను ఒక షాట్కి వెళ్ళి అక్కడ పక్కన కూర్చుంటే ఏమయ్యా నువ్వు అక్కడికి కూర్చున్నావు అంటే అక్కడ బట్టలు నిప్పే అంటే కుదరదు, నేను చేయను, మీరు చేసేసుకోండి, నేను కూర్చుంటాను ఎక్కడైనా వాడిని ఆయనతోటి. మన నీతో గొడవయ్యా అని వాడినాను. అలా ఉండేది నాకు, అలా ఉండదు. మా ఇద్దరు రిలేషన్ అలాగే ఉండేది. ఇప్పటికీ అలా ఉంటుంది మోహన్ బాబు గారితో. అవునా? ఆయన బయట పెట్టేసి అందరూ కొట్టేస్తాడు తిట్టేస్తాడు అంటారు. ఆయన అలాంటివి ఏమి ఉండవు. రీసెంట్ గా ఈ ఇన్సిడెంట్ కావచ్చు, ఇప్పుడు ఈ రీసెంట్ ఏంటో మరి చాలా అవి కూడా నేను నమ్మలేనండి. అంతే ఇలాగండి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా, ఏదో వచ్చింది మిస్టరీ ఉంటుందేమో అనిపించింది నాకు. ఫ్యామిలీదే ఉండదు. అదే ఇప్పుడు మనోజ్ కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు విష్ణు కంటే మనోజ్ బాగా తెలుసు. ఓకే. లక్ష్మి తెలుసు, మనోజ్ తెలుసు, విష్ణు తక్కువే. ఓకే ఓకే. ఏంటో ఇది కాంట్రవర్సీ చేసి పారేశారు మొత్తం. ఓకే. మనోజ్ చాలా చాలా మంచి యాక్టర్ అండి. మనోజ్ చాలా ఈజ్ ఉన్న యాక్టర్. ఎందుకు మరి సరైన ఇది రాలేదు పాప. ఊరికి మొనగాడు ఒక రకంగా మీరు అనుకున్న అంచనాలు ఏవి ఇదవ్వాల. అవును, సినిమా బాగా ఆడలేదులేండి. అంచనాలు నేనేమో అనుకోలేదు, ఆ అంచనాలు అవ్వకపోలేదు. ఓకే. ఊరికి మనగాడదా. ఇంక తర్వాత నేను అంటే సినిమా తెలిసిపోద్ది కదండి, మనం కష్టపడతాం కానీ అది పెద్ద సినిమా అని ఇంకోటి మార్కెట్ అన్నీ చూస్తారు కదా. నిజాలు మాట్లాడాలంటే ఓకే. కానీ మీరు చూడండి, తీర్పు తర్వాత 4-5 సినిమాలు ఏది వీడు సామాన్యుడు కాదు వరకు, వీడు సామాన్యుడు కాదు మళ్ళీ మీకు నాకు మంచి పేరు వచ్చింది. అప్పటి వరకు ఆ 4-5 సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ అంత ఇదిగా మళ్ళీ మీకు పేరు లేదండి. పేరు బాగోలేదు. పేరు ఎలాగొద్దు? సినిమానే బాగోలేవు, సినిమాలు బాగోలేదు, పేరు ఎందుకు వద్దండి? నేను బాగుండి పేరు రాలేదు కానీ ఎలా కష్టపడ్డా ఇలాంటి కబుర్లు నాకు ఇష్టం ఉండదు, అబద్ధం చెప్పకూడదు. కానీ మరి ఆ 4 సినిమాల్లో అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3-4 ఫిల్మ్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు రక్షణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, లేకపోతే ఇంకోటో టెక్నికల్గా కూడా ఆ స్టాండ్స్ ఎక్కడో మీకు ప్రొడక్షన్ వైజ్ కొన్ని ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యా? లేకపోతే లేదండి, ఏం ఇబ్బందులు అయినా ఎదురవ ప్రొడక్షన్ వల్ల ఎప్పుడు అవ్వదండి. అవదా? ఓకే. మన తప్పే ఉంటుంది. ఓకే. అంటే మీకు ఫ్రీడమ్ లేకపోయినప్పుడు కూడా కొన్ని చేయలేకపోవచ్చు. ఫ్రీడమ్ లేకపోవడం ఏమి ఉండదండి. ఉండదా? ఓకే. మనకి ఇప్పుడు తీర్పు సినిమాలో మీరు చూస్తే నా టెక్నికల్ ఎఫర్ట్స్ నాకు కనపడుతూనే ఉంటాయి, తీర్పులో కూడా ఉంటాయి. ఆ తర్వాత మైనా సినిమాలో చాలా వాల్యూస్ ఉంటాయి నాకు. రిలీజ్ అవ్వలేదు మైనాకి, నాకు రిలీజ్ అవ్వకుండా నంది అవార్డులు వచ్చినాయి. ఏమండి మైనా సినిమా ఇప్పుడు మీరు బయట మార్కెట్లోకి రాలేదు కాబట్టి ఓకే, కానీ టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్ నాకు ఆ సినిమా. చాలా బాగుంటుంది. మ్యూజిక్ కానీ కీరవాణి గారు అద్భుతంగా చేశారు. ఎనీ రీజన్ సార్ మైనా బయటకు రావడానికి? అది అప్పట్లో హీరో హీరోయిన్ అసలు టచ్ అవ్వరు అనేది, లేదు అసలు రొమాన్స్ ఉండాలి అది ఇది అని మాట్లాడారు. రీజన్స్ ఏమైనా అవన్నీ అలాంటి వంకలు పెట్టారు. హీరో ఎక్స్పోజింగ్ లేదు, హీరో హీరోయిన్ టచ్ అవ్వరు అని చెప్పి ఇలాంటి మాట్లాడారు. కానీ ఏదో ఏదో ఉంటే కారణాలు తెలియదండి. సినిమా ఫీల్డ్లో కారణాలు మనకు తెలియవు. నేను దానికి రిగ్రెట్ అవ్వను, ఎందుకంటే మైనా సినిమా బాగోక రిలీజ్ అవ్వలేదని ఎప్పుడూ అనుకోను. ఎన్ని నిజాలు చెప్తున్నాను నేను. మైనా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, టెక్నికల్గా బాగుంటుంది, కథ బాగుంటుంది. ఎందుకంటే మీకు పాయింటే
ప్రేమ అనేది లవ్ స్టోరీలు అన్నిటికీ రకరకాల కారణాలు, పెద్దలు, గొడవలు, రీజన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక పాయింట్ మీద సినిమా చేశాను అది. ఇద్దరిది ఒకే కులం అవ్వడం వల్ల ఆ ప్రేమ చెడిపోద్ది. ఇద్దరు ఒకే కులస్తులు కాకూడదు. అవ్వడం వల్ల ప్రేమ ఫెయిల్ అయింది అనేది ఉంటుంది కథలో. అది కొత్త పాయింట్. ఓకే. ఎందుకు అనేది స్క్రీన్ ప్లేలో ఉంటుంది. ఓకే. బాలసుబ్రహ్మణ్యం గారి పేరు క్షత్రియుడు, రాజుగారు. రాజుగారి అమ్మాయి ఇంకో రాజుగారి అబ్బాయిని ప్రేమించింది కాబట్టి పెళ్లి జరగదు. ఆ కులం వల్ల అడ్డొచ్చి పెళ్ళిళ్ళు చెడిపోతాయి. కులం ఒకటే అవ్వడం వల్ల పెళ్లి చెడిపోవడం అనేది ఇక్కడ జరుగుద్ది అనేది కథ. ఓకే. దానికి ఎలా లాజిక్ ఉంటుంది, స్క్రిప్ట్లో ఏముంది అనేది ఉంటుంది అనమాట అండి. అంటే దీనికి ఇన్స్పిరేషన్ కూడా మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ పెళ్ళికి ఫిరోజ్ గాంధీని తను అడాప్ట్ చేసుకుని ఆ పెళ్లి చేశారు అని చెప్తే అది ఇన్స్పిరేషన్తో చేసిన కథ అది. ఆ టైంలో తీసేద్దామండి. మరి ఈ టైంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, చాలా ఉన్నాయి కదా. మరి తర్వాత అది రిలీజ్ చేయాలనే ఆలోచన కలగలేదా దాన్ని? ఓటీటీ ప్లాట్ఫామ్స్ మొన్న వచ్చినప్పుడు ఉన్నంత వేడి ఇప్పుడు లేవు. ఎందుకు లేవంటే మీకు కొనేయటం అనేది జరగట్లేదు. ఓకే. ఓకే. కాంటెంట్ ఇంత ఉండి బలంగా ఉండి కాస్టింగ్, అది కూడా కాస్టింగ్ ఉంటేనే ఓటీటీ కొంటున్నారు. ఓటీటీకి కూడా కాస్టింగ్ పరిస్థితి వచ్చేసింది. కాస్టింగ్ లేకుండా మీకు ఓటీటీలో కూడా ఏది జరగట్లేదు. ఓకే. ఎన్ని సినిమాలు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎన్ని సినిమాలు కంప్లీట్ రిలీజ్ అవ్వకుండా ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు ఉండే కానీ అప్పుడు చాలా తక్కువ, ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. ఓకే. ఓకే. ఇప్పుడు ఎక్కడ చూసినా నేను ఓటీటీలు వీళ్ళందరినీ చూడడం కోసమని ఇప్పుడు నేను మన ఛాంబర్లో దాము వాళ్ళతో కూర్చుంటున్నా వెళ్ళి అప్పుడప్పుడు. ఎందుకు కూర్చుంటున్నానంటే నేను ఇప్పుడు ఒక కాంటెంట్ వర్క్ చేస్తూ ఉన్నాను. అది కామెడీ సెటైరు, కామెడీ బేస్ సబ్జెక్టు. నేడే మా సినిమా చీటింగ్ ప్రారంభం. షూటింగ్ కాదు, చీటింగ్. ఇది ఈ టైటిల్ తోటి ఒక కథ, ఎంటర్టైన్మెంట్ స్టోరీ ఒకటి వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట. నేను ఇప్పుడు కాంటెంట్ ప్రొవైడర్స్ అని కంపెనీ పెట్టి, కాంటెంట్ ప్రొవైడర్స్ అని పెట్టి ఇప్పటికీ 21 కంటెంట్స్ రెడీ చేశాను. టీంకి పే చేసి కొంతమందిని పెట్టుకుని చేస్తానే ఉన్నాను, ఆ పనిలో ఉన్నాను. మీరు ప్రొడక్షన్ సైడ్ మధ్యలో ఎక్కడో లాస్ అయ్యా అన్నారు, తెలిసిందండి? లేదండి, అబద్ధం అండి. ప్రొడక్షన్ మీద ఎవరికి డబ్బులు పెట్టి లాస్ అయింది ఏమీ లేదు. ఓకే. మా అబ్బాయి సినిమా చేశాడు, చేస్తానే ఉన్నాడు. రెండో సినిమా అనుకుంటా కదా, లాస్ట్ రెండో సినిమా మా వాడిదా రాజమండ్రి రోజ్ మిల్క్ రెండో సినిమా అండి. ఒకటేమో వెబ్ సిరీస్ చేశాడు. ఓకే. ఓకే. రాజమండ్రి రోజ్ మిల్క్ తను ప్రొడక్షన్ చేశాడు ఇప్పుడు. ఓకే. అది నేను మలయాళంలో మన తన్నీర్ మతన్ దినంగల్ అని ఒక సినిమా చూశాను, నచ్చింది నాకు. నచ్చి మా అబ్బాయి అక్కడ ఉండి ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు వాడికి చెప్పాను, ఇక్కడికి వచ్చాడు, బాంబేలో ఉన్నాడు, వాళ్ళ కంపెనీ ఉంది, వాళ్ళది కాంటెంట్ ప్రొవైడర్స్ ఇక్కడ పెట్టినప్పుడు అక్కడ కంపెనీ పెట్టారు వాళ్ళు. ఆ కంపెనీకి వాడు వచ్చాడు. ఆ కంపెనీకి ఏదో సమ్ ఫినాన్షియల్ హెడ్ కానీ దేనో తీసుకొచ్చారు వాళ్ళు మెల్బోర్న్ నుంచి. ఓకే. వచ్చినప్పుడు ఆ కంపెనీలో వాళ్ళు 14 వాళ్ళందరూ కలిపి ఒక చేశారు. ఇది 11th అవర్కి ముందు బెంగళూరులో ఒక కంపెనీ పెట్టి ఇవన్నీ చేశారు. అది కోవిడ్ ముందు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్, మా అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ, అందుకని వచ్చాడు ఇక్కడికి మెల్బోర్న్ నుంచి. మళ్ళీ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు తను. ఓకే. తను ఇప్పుడు లేదని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఆ 11th అవర్ తర్వాత రాజమండ్రి రోజ్ మిల్క్ అని తన్నీర్ మతన్ దినంగల్ నేను కొన్నదాన్ని సురేష్ బాబుతో చెప్పి తెలుగులో నేను పరిచయం చేశాను. సురేష్ బాబు గారితో. సురేష్ బాబు గారు పరిచయం చేస్తే మా వాడిని చేయవయ్యా బాగానే ఉంటుంది అన్నారు ఆయన. ఈడేదో రాజమండ్రి రోజ్ మిల్క్ అని ఒకటి చేసి మా అబ్బాయి చేశాడు. ఇంకా రిలీజ్ అవ్వలేదు అనుకోండి. తన్నీర్ మతన్ దినంగల్ అని అక్కడ చాలా పెద్ద హిట్ ఆ సినిమా మలయాళంలో. ఇది 10th to ఇంటర్మీడియట్ అబ్బాయి అమ్మాయి కదా. ఓకే. అది తమిళ రేట్స్ ఉన్నాయి ఇప్పటికీ, ఇంకా మన దగ్గర ఉన్నాయి తమిళ్కి. అందులో కూడా నేనేం లాస్ అయింది ఏం లేదండి. లాస్ అంటే మా అబ్బాయి డబ్బులు పెట్టాడు కానీ నాకేం పోయింది లేదు. నేను అన్ని అబద్ధాలు మళ్ళీ ఎవరైనా చెప్తే కూడా సింపతి చెప్పాలి కానీ అదేమీ లేదు. అదేలే. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ సినిమాకి ఇప్పుడు భరణి గారు తీసుకున్నాం. భరణి గారితో మాటలు రాపించారు. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతం. సో ఇట్లా అంటే అప్పుడు మీకు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ ఫస్ట్ పెట్టుకోవాలనేదా మీరు పెట్టుకుంది? హెల్ప్ చేసిన వాళ్ళని కాదండి, నాకు పరిచయం బాలుగారు మా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ బ్యాచ్ అందమ్మా. డాక్టర్ దివాకర్ గారు, బాబు రేంపర్ గారు వీళ్ళందరూ బైస్కోప్ అని మయం చేసినప్పుడు అన్నిటికీ బాలుగారు కూడా అక్కడ వన్ ఆఫ్ ద మెంబర్. ఓకే. అలా పరిచయం. నేను బాలుగారు అంటే నాకు ఇష్టం కూడా మ్యూజికల్గా. తూర్పెళ్ళే రైలు ఆ ముందు తనకు ఆయన చెప్పినప్పుడు ఆయన ఉన్నప్పుడు జీతరాత్రికి నేను కావాలనే
అడిగాను. నేను పెట్టుకుందాం అంటే పెట్టుకునేది కాదు కానీ ఫస్ట్ డైరెక్టర్‌ని. రవికిషోర్ వాళ్ళకి ఓకే అనుకుంటే పెడతారు గానీ, ఓకే. బర్నీ గారిని నేను పెట్టలేను. బర్నీ గారిని రవికిషోర్ గారే అసలు రవికిషోర్ గారు, బర్నీ గారి వల్లే పరిచయం అయ్యాడు నాకు. ఓకే. హ్మ్. లేడీస్ టైలర్ అది నేను లేను కదండీ అప్పుడు. ఓకే. ఓకే. లేడీస్ టైలర్ అన్నీ అయిన తర్వాత కదా నేను ఇండస్ట్రీకి వచ్చింది. సెకండ్ ఫిల్మ్ నుంచి మారిపోయిందిలేండి. మళ్ళీ కీరవాణి గారు ఎంటర్ అయ్యారు మీకు. నేను రక్షణకి కీరవాణి గారు ఎంటర్ అయిన తర్వాత ఇంకా కీరవాణి గారితో ట్రావెల్ చేశారు. నేను చాలా సినిమాలు ట్రావెల్ చేశారు చేశాను. చాలా. చేశాను. అవును. అవును. హ్మ్. ఆయన చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆయన మంచి టేస్ట్ ఉన్నవాడు. తను కూడా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమరు హ్మ్. ఇవన్నీ ఉండేవి కీరవాణి గారికి. హ్మ్. అంతే. ఆ పాటలు ఏవైతే ఉన్నాయండి, ఆ రక్షణ తర్వాత కీరవాణి గారు చేసినప్పటికి కూడా అంత ఇంపాక్ట్ కలిగించే విధంగా మైనా పాటలు ఉంటాయి సార్ అలాగే. మైనా. రిలీజ్ అవ్వలేదు కానీ మైనా ఆ. చాలా పెద్ద హిట్ అండి. హ్మ్. హ్మ్. పాటలన్నీ కూడా ఓకే. ఓకే. కీరవాణి గారు రక్షణ తర్వాత చేసిన మైనాలో నా పాటలన్నీ మీరు ఇప్పుడు బయట దొరుకుతాయి కూడా వినొచ్చు అనమాట అండి. చాలా స్టాండర్డ్లో ఉంటాయి హ్మ్. మ్యూజికల్గా కానీ హ్మ్. అన్నిట్లో కానీ. ఓకే. కీరవాణి గారు మ్యూజిక్ బాగా లేదు అని ఏది ఎప్పుడు లేదు, ఏ పాటకి లేదు. హ్మ్. రాఘవేంద్ర గారికి ఒక స్టాండర్డ్లో అవును. చేసేవారు. అవును. కానీ రక్షణ సినిమాకి తేజ గారు మంచి ఎసెట్ అనుకోవచ్చు. చాలా చాలా కదా? బాగానండి. ఆ. చాలా ఎసెట్. హ్మ్. హ్మ్. అంటే తేజ చాలా కొత్తగా ఉత్సాహంగా ఉండేవాడు ఎప్పుడు. హ్మ్. నా తర్వాత నాకు అన్నీ మైనాలో కూడా అంతే ఫోటోగ్రఫీ అంతే స్ట్రాంగ్గా ఉంటుందండి. హ్మ్. హ్మ్. నాకు ఫోటోగ్రఫీకి ఇష్టం. నాకు ఎందుకు ఇష్టం అంటే ఫోటోగ్రఫీ మీద కంటే కూడా మనం షార్ట్ కన్సీవ్ చేసుకున్నప్పుడు కథ రాసుకున్నప్పుడే బ్యాక్గ్రౌండు లైటు ఇవన్నీ కథలో రాసుకుంటాం చూసారా, దానివల్ల మీకు అది ఫోటోగ్రఫీకి యాడ్ అవుద్ది. ఓకే. ఓకే. అందుకనే మౌళి గారితో చేసిన పిసి శ్రీరామ్ గారి సినిమాలు ఒకలాగా ఉంటాయి, తర్వాత ఇంకో రకంగా ఉంటాయి. హ్మ్. హ్మ్. మౌళి గారి సినిమాలో మామూలుగానే ఉంటాయి. కరెక్ట్. ఆ. మౌళి గారు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు కాబట్టి. అలాగే బాలచంద్ర గారు ఎక్కువ ఫోటోగ్రఫీకి కూడా ఇంపార్టెన్స్, ఎస్థెటిక్స్ ఉన్న వాళ్ళ సినిమాల్లో ఫోటోగ్రఫీకి సినిమాటోగ్రాఫర్కి పేరు వస్తుందండి. ఎస్థెటిక్ సెన్స్ లేని కథలైతే వాళ్ళకి రావు. ఆ. మీకు ఎస్థెటిక్ సెన్స్ ఉంటేనే కదా ఫోటోగ్రఫీ అనేది. అవును. అవును. ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నామండి. హ్మ్. ఇక్కడ మిమ్మల్ని ఇలా చూస్తున్నాను. ఇక్కడ నాకు ఒక లైట్ పెట్టారు, అక్కడ మీకు లైట్ పెట్టారు. ఆ లైట్ నా మీదకి, ఈ లైట్ మీకు బౌన్స్ అవుతుంది. హ్మ్. బౌన్స్ అవుతున్నప్పుడు ఈ మధ్య నుంచి ఈ లైట్ వస్తుంది. ఈ లైట్ ఇక్కడి నుంచి ఈ లైట్ వస్తుంది. ఈ 4 లైట్లు ఉన్నప్పుడు మనకి ఎక్కడ లైట్ పడుతుంది అనేది చూస్తున్నప్పుడు ఒక లైట్ ఆగిపోయింది అన్నప్పుడు ఒక చిన్న డార్క్ షేడ్ వస్తుంది. ఆ. ఇవన్నీ కథలో రాసుకున్నప్పుడు వస్తాయండి. అలా చేస్తేనే స్క్రీన్ ప్లేలో డైరెక్టర్ అనేవాడికి ఫోటోగ్రఫీకి సంబంధం, లైటింగ్ సంబంధం ఏంటంటే లైటింగ్ కాదు, హ్మ్. మీరు రాసుకున్న దాన్ని బట్టి చేస్తారు. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు బాలమహేంద్ర గారి దగ్గర నేను పనిచేస్తున్నప్పుడు చూశాను లైటింగ్ది అక్కడ ఇలా చేస్తారా అని. ఆయన దగ్గర నుంచి అనిపించి నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆయనతో పనిచేస్తున్నప్పుడు ఆయన లైట్స్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసేవారు. ఇక్కడి నుంచి వస్తున్నారు, లైట్ ఆఫ్ అయింది, సార్ లైటు సన్లైటు వేరియేషన్ అవుతుందండి, మరి కాసేపు వెయిట్ చేయండి అంటే సినిమాటోగ్రఫర్ అసిస్టెంట్లు చూసి అవును. చెప్తారు కదా. అవును. అన్నప్పుడు ఎవరి నిర్వాహం అనేవాడు ఆయన. గంట పడుతుంది సన్ పర్ఫెక్ట్గా రావడానికంటే, రెడీ షూట్ అనేవాడు. ఈ గంటలో ఏంటంటే ఆయన ఒక లైటు పెట్టి అలాగ దాన్ని కట్టతో ఇలా కట్ చేసి మేము చిన్న షాడో వస్తే చిన్న సన్లైటు మేఘం అడ్డొచ్చినట్టు చేసి తీస్తుండేవాడు. ఆ తర్వాత ఒక షాట్ అది ఎత్తుండేవాడు, దాని క్లౌడ్ వచ్చింది సన్ కని. దీన్ని బ్యూటీ చేసాడు లైటింగ్ అలాగా. అది బాలమహేంద్ర గారి దగ్గర నేను నేర్చుకుంది ఏంటి, దేన్నైనా డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్ ఎలా చేయొచ్చు అనేది డైరెక్టర్లు చేసే పనులు ఉంటాయి కొన్ని. అవును. అది మా అదృష్టం ఏంటంటే వాళ్ళందరితో పనిచేసాం కాబట్టి ఇప్పుడు కుర్రాళ్ళకి అదేం లేదు పాపం, వీళ్ళ దురదృష్టం. ఇప్పుడు డైరెక్టర్లు ఎవరు అలాంటి డైరెక్టర్లు లేరు కాబట్టి బాలమహేంద్ర గారితో అది అడ్వాంటేజ్ ఉండేది. ఎందుకంటే ఆయన సన్ రైజ్కి వచ్చేవాడు, షార్ట్ పెట్టేవాడు, వెళ్ళేవాడు. సన్ రైజ్ దగ్గర సీన్ మొదలు పెడితే మీతోటి సన్ బ్రైట్ అవుతుండగానే ప్యాకప్ అనేవారు, ఫ్లోర్లోకి వచ్చేవారు, లేకపోతే ఇంకో ఇంట్లో షూట్ అక్కడ చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏ లైట్ ఏ టైంకి బ్రేక్ చేసామో ఆ టైం మళ్ళీ అదే లైట్ ఉంటుంది, అక్కడే చేసేవాడు ఆ సీన్ని. అలా ప్లాన్ చేసేవారు ఆయన షెడ్యూల్. అందుకని ఆ బ్యూటీ ఉండేది మీకు బాలమహేంద్ర గారి సినిమాల్లో కానీ, ముత్యాల ముగ్గులు ఇట్లా అన్నింటిలో కూడా. రైట్. రైట్. ఓకే. ఓకే. అది అంటే ఇప్పుడు అంత టైం లేదు, అంత టైం దాని మీద పెట్టట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు దురదృష్టం ఏంటంటే టెక్నికల్గా చాలా అడ్వాంటేజ్ వచ్చేసినాయి అని చెప్పి కెమెరాతో చేసే పనులన్నీ బయట ల్యాబ్లో చేసేద్దాం, ఏమైనా ఉంటే ల్యాబ్లో చూసుకుందాం అంటున్నారు. హ్మ్. హ్మ్. అది ఏమి జరిగే పనులు కాదు. వాస్తవంగా జరిగేది న్యాచురల్ గ్రోత్కి మీకు ఇంజక్షన్లు ఇచ్చి పెద్ద మనిషిని చేసిన అమ్మాయిని చేసినట్టే ఉంటుంది ఈ సినిమాలు కూడా. అదే. అదే. అంతే. రైట్. రైట్.
రియాలిటీ రియాలిటీ ఆర్టిఫిషియల్ వీడి సామాన్యుడు కాదు సినిమాకి ఫస్ట్ మీరే మిమ్మల్ని అనుకున్నారా సార్ నన్నే అదేనా? ఎందుకంటే అప్పటికి ఆయన ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు ప్రకాష్ రాజ్ గారు ఆ సినిమా ఆ కథకి సంబంధించి అదేదో అప్పుడు కాదండి ఆ కాదా? సినిమా భారతీరాజా గారి బంధువు ఒక అతను బ్రదర్ మన కెమెరామెన్ బ్రదర్ ఏదో అవుతాడు ఆయన తమిళ్లో తీశాడు. ఓకే. ప్రకాష్ రాజ్ కానీ ఇంకొకరు కానీ ఎవరైనా సరే బాబు మీరు ఇలా చేయండి అలా చేయండి ఎలా చేస్తారు అని అడిగే డైరెక్టర్లు ఉంటే వాళ్ళు ప్రకాష్ రాజ్కి నేను బేసిక్గా థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను ఇలాగ యాక్ట్ చేయాలి అలా యాక్ట్ చేయాలని ఎప్పుడు చెప్పలేదు. నేను ఏ యాక్టర్కి చెప్పలేదు ఇంతవరకు. ఓకే. ఒక యాక్టర్కి మీరు ఇలా కావాలి నాకు ఎలా కావాలి ఎలా యాక్ట్ చేయాలి అని చెప్పేంత అవసరం ఎప్పుడు రాలేదు. చెప్పకూడదని నా నమ్మకం. నేను బేసిక్గా థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నటుడిని. మీరు నాకు నటిస్తున్నప్పుడు మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తే మీరు నటిస్తారంతే. నాకు ఏం కావాలో చెప్పడం కాదు. మీరు ఇలా మన ఇద్దరం కూర్చున్నప్పుడు నేను మాట్లాడుతూ టక్మని అటు తిరిగితే ఏంటి అలా తిరిగి ఎవడవుతుందని మీరు అటు చూశారు. ఒక డోర్ సౌండ్ వేసాం. అక్కడి నుంచి ఇటు వచ్చారండి. వచ్చినప్పుడు తీరా చూస్తూ మనిషి వచ్చాడు. వచ్చిన అతను మీరు ఇలా చూశారు. అరే ఇతను ఎక్కడ చూసినట్టున్నదే అన్నారు. అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా. ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. నవల ఎలా రాస్తామో అలాగే సినిమా కూడా స్క్రీన్ ప్లేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది మాకు బాలమేంద్ర గారు నేర్పారు. ఓకే. కానీ చెప్పి చేయించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి బాపు గారు కావచ్చు లేదా కొంతమంది ఉన్నారు. బాపు గారు చెప్పి యాక్ట్ చేయించారు సార్. విశ్వనాథ్ గారు అనుకుంటా. విశ్వనాథ్ గారు చేయిస్తారు. బాపు గారు చెప్తారు కానీ చేయించారు. విశ్వనాథ్ గారు చేయిస్తారు. అందుకనే విశ్వనాథ్ గారు చేయించినప్పటికీ కూడా విశ్వనాథ్ గారి సినిమాలో కొన్ని క్యారెక్టర్లు అన్ని ఒకేలాగా ఎంచుకుంటే అంటే ఆయనలాగా చేయిస్తారు కాబట్టి. ఓకే. అది తప్పే. నేను విశ్వనాథ్ గారిని తప్పట్లేదు, అది తప్పే. అలా మీరు మీ క్యారెక్టర్ మీరు ఏం కావాలో ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మీ బాడీ నేను పొట్టిగా ఉన్నానండి, మీరేమో 6 feet ఉన్నారు. మీరు యాక్ట్ చేసి చూపిస్తే నేను మీ 6 అడుగుల వాళ్ళు మీరు చూసిన అందం వేరు, 3 అడుగుల వాడు అలా నటిస్తే గంతులు ఎత్తినట్టు ఉంటుంది. అందుకని చెప్పేవారు కాదు. అలా చెప్పకూడదని రూలు మాకు చెప్పేవారు. అక్కడ మాకు డైరెక్టర్లు బాలమేంద్ర గారు, కెమెరామెన్, ఆయన ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు బాలమేంద్ర గారు. ఆయన కూడా చేసి ఎప్పుడు చూపించేవారు కాదు. మన బాడీ లాంగ్వేజ్కి బాగుంటుందయ్యా, వాళ్ళకి ఎందుకు చెప్తాం? అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా అనుకుంటే దాసరి గారు ఉన్నారు, కోడరామకృష్ణ గారు, వీళ్ళందరూ యాక్ట్ చేసిన తర్వాతే చాలా మంది ఉండొచ్చు. కానీ అది నిజానికైతే అందరూ ఒకలాగా ఉంటారు కదా. ఓకే. మీకు బాపు గారి సినిమాలో అన్ని పాత్రలు ఒకలాగా ఉండవు. సత్యజిత్ రే గారు ఎప్పుడు అలా చేయలేదు. బాపు గారు సత్యజిత్ రే గారు ఇష్టం. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేయటం, ఏమండి మీకు నాకు కావాల్సింది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు చేయగలిగేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయగలిగే గొప్ప డైరెక్టర్. సజ్జల రామకృష్ణారెడ్డి గారి సీరియల్ స్టార్ట్ కాకముందు మీరు సినిమాలు అసలు వద్దు, సినిమాలకు గ్యాప్ ఇద్దాం అనుకున్నా టైం? గ్యాప్ ఇద్దాం నేను ఎప్పుడు అనుకోలేదు సార్. నిజంగా అబద్ధం చెప్పకుండా ఉంటే ఏం చెప్తారంటే నాకు నచ్చలేదు గ్యాప్ ఇచ్చానంటే అన్ని అబద్ధాలు. కానీ అవకాశం రాకే చెయ్యం, నాకు రాలేదు కూడా, అంతే. ఓకే. నువ్వు ఈ సినిమా చేయి ఎలాగైనా సరే నేను చేయను అని ఎప్పుడు అనలేదు. ఎవరి దగ్గరికి అలాగే సేమ్ టైం ఏదో ఒక సినిమా ఇవ్వండి సార్ అని అడగలేదు, అంతే. ఈ 2 పనులు చేయలేదు. ఓకే. అడిగితే ఎవరైనా ఎవడో అన్నాడని చెప్పలేము. ఎవరో రండి మీరు చెయ్యండి అని ఎవరు అడిగితే నేను చేయలేదు అని చెప్తే కూడా అబద్ధమే, ఏం చేయలేదు. ఎందుకంటే మన పెరిగిన పెంపకం, మనం చదువుకున్న లిటరేచరు, తర్వాత కల్చరు, మనుషులు ఉన్న పరిచయాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలుసు. తెలిసినప్పుడు వీళ్ళంత కంఫర్ట్గా హాయిగా ఉండాలి. ఎంత టైం ఉంది సార్ ఇప్పుడు వసంత కోకిలకి? మీరు దానికి ఒక 5 years ఉంటుందా? లేదండి, వసంత కోకిల ఎప్పుడు నేను 2000 88కే, ఇది మన 90కే, నేను ఆల్మోస్ట్ 91 జైత్రయాత్ర. 91 ఓకే. లాస్ట్ నేను చెప్పేది లాస్ట్ తర్వాత నుంచి వసంత కోకిలకి మీకు ఒక 4 years. వసంత కోకిలకి ముందు ఏంటంటే ఇక నేను దాము పిలిచాడు. వసంత కోకిల అయిపోయింది, కొంత గ్యాప్ అయినప్పుడు నన్ను పిలిచి సినిమా ఇది అనుకుంటున్నప్పుడు దాము రాజు పిలిచి నన్ను, ఏమయ్యా ఇలాగా సినిమా చేద్దాం అనుకుంటున్నాం మనం, నువ్వు ఉండొచ్చు కదా, రావచ్చు కదా అన్నాడు. లేదు నేను ఇప్పుడు రాలేను నేను అన్నా. కాదు చేద్దాం అలా అన్నాడు. అన్న తర్వాత నన్ను మా భాస్కర్ అని మగరాయుడు ప్రొడ్యూసర్ భాస్కర్, తను భాస్కర్ కాదు అలా మొదలైంది ముందు భాస్కర్ నా ఫ్రెండ్. భాస్కర్ ఏం చేశాడంటే ఇంట్లో వచ్చి మనం ఒక బిజినెస్ ఉందా వెళ్ళాలి రండి వెళ్దాం రావు గారు అన్నాడు.
మా ఆవిడనేమో చెల్లెమ్మ చెల్లెమ్మ అంటాడు భాస్కరు. అదే అలవాటు ఉండేది. వచ్చిన తర్వాత నేను గుర్కిన బస్ తీసుకెళ్తున్నాను బావగారిని. అక్కడ మైనింగ్ చేస్తున్నాం. అందులో ఈయన ఉంటే నాకు బెటరు సరదాగా తీసుకుపోతాను అని మా ఆవిడకి చెప్పి తీసుకొచ్చాడు. వద్దులేవయ్యా ఇప్పుడన్నీ నేను రిలాక్స్డ్‌గా ఉందాం అనుకుంటున్నాను అని క్లబ్‌లోనే కూర్చొని ఏదో సినిమా ఏదో చూస్తున్నాం. ఆ! సినిమా కూడా కాదండి. అప్పుడు క్లబ్‌లో క్రికెట్ మ్యాచ్‌లు వస్తున్నాయి ఓకే. స్క్రీన్‌లో. ఆ! అప్పుడు తీసుకెళ్ళాడు మద్రాస్ వెళ్దాం అని. వెళ్తే మద్రాస్‌కెళ్ళిన తర్వాత మనోడు గుర్కిన బస్ వెళ్దాం అక్కడ బిజినెస్ మనది మైనింగ్ అంతా ఉంది కదా అన్నాడు. నేనేం చేస్తానయ్యా నేను 10థ్ క్లాస్ ఫెయిల్డ్ అని నేను. ఇంగ్లీషు అంత కంఫర్ట్‌గా మేనేజ్ చేయటం గానీ ఇంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అది నేను మాట్లాడలేను. డ్రాఫ్టింగ్ ఏంటి తెలీదు వదిలేయను అన్నా. లేదు లేదు రండి మన మద్రాస్ వెళ్దాం రా అని తీసుకెళ్ళాడు. భీమన్ చౌదరి అని తను నాకు మంచి ఫ్రెండ్. మీనాక్షి నాయుడు వీళ్ళంతా మన భీమన్ చౌదరి, భాస్కర్ వీళ్ళంతా కలిసి బిజినెస్ చేస్తున్నారు. ఓకే. భాస్కరు చాలా మంచోళ్ళండి. ఫస్ట్ నుంచి అలా ఉండేవాడు. హ్మ్. ఓఎన్‌జీసీ ఆఫీసర్‌గా ఉండేవాడు తను. తను అన్నప్పుడు వెళ్ళాను మద్రాస్‌కెళ్ళిన తర్వాత అక్కడ ఒక డైరెక్టర్‌ని పరిచయం చేసి "ఇతనితో సినిమా తీస్తున్నాం మనం. హ్మ్. నువ్వు కొంచెం మీరు హెల్ప్ చేయాలి ఈ సినిమాకి" అన్నాడు. మళ్ళీ సినిమాలకని తీసుకొస్తే కుదరదా అన్నాను. ఆ! అన్నాడు. ఆ అబ్బాయి పేరు ఏదో 'పోర్కలం' అని ఒక సినిమా తీశాడు. ఓకే. భాస్కర్ ప్రొడ్యూస్ చేశాడు. హ్మ్. దాన్ని చేయడానికి ముందు నన్ను తీసుకెళ్ళాడనమాట. నేను సినిమాల జోలికైతే నేను రానయ్యా అన్నా. అన్న తర్వాత లేదు లేదు చేద్దాం. నువ్వు ఉండండి అన్నాడు. "నీకు కుదరదన్నా." ఆ తర్వాత లేదు నేను ఇక్కడ ఆఫీస్ పెట్టాను రండి మీరు అని చెప్పి తాజ్ కృష్ణ దగ్గర మీకు ఈ సినిమాలు ఏమి నచ్చకపోతే ఆ సినిమా కూర్చోండి కొంచెం ఆఫీస్‌లో కూర్చోండి అని. అప్పుడు ఈ శేఖర్ రాజా అనే అబ్బాయిని తీసుకొచ్చి నాకు పరిచయం చేశాడు. తీసుకొచ్చి ఇతను డైరెక్ట్ చేత కథ చెప్తున్నాడు. వినండి ఒకసారి కథ అన్నాడు. అంటే నిజంగా రాజా అని ఒక అబ్బాయి చెప్తే ఈ రాజాని తీసుకొచ్చి మా ఫ్రెండ్ ఉన్నాడండి కథ ఒకటి ఉంది అని చెప్తే అతను కొడతారా ఉలిక్కి కొడతారా కథ చెప్పాడు నాకు. ఓకే. హ్మ్. తాజ్ కృష్ణ దగ్గర ఆఫీస్ ఉండేదనమాట అండి మాకు భాస్కర్‌ది. హ్మ్. ఆఫీస్‌లో కూర్చొని ఇతనే కథ చెప్పాడు. ఆ కథ వింటున్నప్పుడే దాము హ్మ్, ఖాళీగా ఉన్నప్పుడల్లా వచ్చి అక్కడ కూర్చునేవాడు మా ఆఫీస్ దగ్గర. అక్కడ కూర్చునేవాడు. నేను దాము ఫ్రెండ్స్‌ం కాబట్టి. హ్మ్. వస్తూ ఉండేవాడు అక్కడికి. అక్కడికి వస్తూ ఉన్నప్పుడు తాజ్ కృష్ణ దగ్గరికి మన కళ్యాణ్ మాలిక్ వచ్చి ఏవండీ మీకు ఒక కథ చెప్పిస్తాను నేను అన్నాడు. నేను భాస్కర్ ప్రొడ్యూసర్ అతని సినిమాకి ఇతను శేఖర్ రాజా డైరెక్టర్. ఓకే. కొడతారా ఉలిక్కి హ్మ్. పడతారా? అంతేనయ్యా నేనేమన్నా ప్రొడ్యూసర్‌ని కాదు కదా! అన్న కళ్యాణ్ మాలిక్. అంటే లేదు లేదు నందిని అని మా ఫ్రెండ్ చెప్తానంటుంది కదా! అంటే ఓ పని చేయండి సార్ దాము గారు మీ దగ్గరికి వచ్చి కూర్చున్నారు కదా! దాము గారికి చెప్పిస్తాం అన్నాడు. చెప్పించు అయితే దాముకి చెప్తాం పరిచయం చేస్తాను పద అన్న పరిచయం చేశానండి. అలాగే అక్కడ అలా మొదలైంది ఈ దాము కనెక్ట్ అయిందనమాట. ఒక రకంగా అలా మొదలైంది కథ మీదేనా అండి? కాదండి. కాదా? కాదు కాదు. కథ నందిని వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి హ్మ్. నందిని. వాళ్ళదే అయితే. వాళ్ళదే కథ వాళ్ళదే. ఓకే. నాకేం సంబంధం లేదండి. ఓకే. ఎందుకంటే ఆ కథని తర్వాత మళ్ళీ కొంచెం రీవర్క్ చేశాం. హుహు. హ్మ్. చేసి రీషూట్లు చేశాం గానీ, హ్మ్. చేసాము అంటే నేను గాదు. ఓకే. నందినినే. హ్మ్. అందులో ఏమి చేసినా ఆ అమ్మాయే చేసింది. హ్మ్. అంటే ఇది నేనెప్పుడు ఏది ఒక చోట వేలు పెట్టి ఏమి చెప్పలేదు. ఇది ఇలా కాదు ఇది అవుతే అని అడిగేవాడిని అంతే. హ్మ్. అంతే తప్ప క్రెడిట్ అంతా వాళ్ళదే. ఓకే. మీదేం లేదు ఇన్వాల్వ్‌మెంట్. అహా! ఓకే. అంటే ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఇందులో ఇలా చేస్తే అలా అవుద్దని, ఇది ప్రాబ్లమ్ ఇది అని అడగటం గాని, ఇలాంటివి చేసాం తప్ప, మనం ఇలా తీసాం, అది తీసాం. బయటేంటంటే ఇప్పుడు నారాయణరావు డైరెక్ట్ చేసాడంట అని ఎవరో చెప్పారంటే కూడా నేను అన్నా అబద్దాలయిందని. హ్మ్. ఏమీ చేయలేదు. ఓకే. అలా మొదలైంది ఇందులో. ఇది కాదు ఇది అని అడిగిన సందర్భాలు ఉన్నాయి తప్పితే, మనం షూట్ చేయడం గాని, లేపోతే అదంతా నేనే క్రియేట్ చేశానని చెప్పడం చాలా తప్పు కూడానండి. అలా ఏమీ జరగలేదు. ఓకే. ఓకే. బయట చాలా మంది నన్ను ఇలాగ ఇదే మాట్లాడారు. హ్మ్. హ్మ్. మీరు చాలా ఇన్వాల్వ్ అయ్యారు. మీ వల్లే సక్సెస్ అయిందంట అంటే అన్ని అబద్ధాలు కదండీ. మోడెస్టీగా కూడా చెప్పట్లేదు. మంచి కోసం చెప్పట్లేదు. మన మీద ఆళ్ళందరూ సంతోషిస్తారని చెప్పట్లేదు కాదు. ఏమీ లేదు. ఓకే. ఎవరి కష్టం వాళ్ళది. అవతలోళ్ళ కష్టం మనం తీసుకోవాలనుకుంటే అది చాలా పాపం కదా! ఓకే. ఇప్పుడు కష్టపడ్డారు అందరూ. వాళ్ళు హ్మ్. చేశారు. హ్మ్. ఓకే. అలా మొదలైంది సినిమాకి. జరిగిన తర్వాత చాలా చేంజెస్ జరిగినియి. జరిగిన దానికి అన్నీ చేసుకున్నారు. ముందు 'ఆశీష్ విద్యార్థి' ట్రాక్ ఏమి లేవు ఫస్ట్‌లో. హ్మ్. హ్మ్. తర్వాత యాడ్ అయింది. హ్మ్. సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిచయం ఎట్లా అండి మీకు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలా పరిచయం అంటే అండి, హ్మ్.
నేను మన ఉండవల్లి అరుణ్ కుమారు నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి. చాలా 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 క్లోజ్ ఆయన. నేనంటే ఇష్టం. పాలిటిక్స్‌తో ఏం సంబంధం లేకుండానే ఇష్టం. మా కాకినాడ బ్యాచ్ నుంచి నాటకాలు ఇది నుంచి తను లిటరేచర్ ఇది ఉండేవాడు. సడన్‌గా నేనిక్కడ నాటకాలు ఆ పరిచయం తర్వాత అరుణ్ కుమారు మేమందరం ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చేయంటే ఇలాగే ఈ సినిమాలు చేద్దాం సీరియల్ చేద్దాం అనుకుంటున్నాను అంటూ ఉండేవాడు అనమాట. మాకు అరుణ్ కుమార్ వీళ్ళందరి వల్లే పరిచయం ఫస్ట్. ఓకే. రామకృష్ణారెడ్డి గారు మన కిషోర్ గారిని ఆయన వీళ్ళందరూ కలిసేవాళ్ళం. రామకృష్ణారెడ్డి గారు నన్ను ఒక రోజు వచ్చి నా దగ్గరికి వచ్చి గంటా శ్రీనివాసరావుతో సార్ పని ఉంది నాకు అంటే గంట గారు మేమంతా కలిసి ఉండేవాళ్ళం అప్పుడు. మా వాళ్ళు సినిమాలు చేసే టైం అప్పటికి. ఓకే. ఈ పత్తిపాటి పుల్లారావు ఈ బ్యాచ్ అందరూ ఉండేవారు. వాళ్ళ ఆఫీస్కి వచ్చేవాడు ఆయన. నేను సినిమాల్లో ఎక్కువ మన పిడి ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉంటే నేను ఎప్పుడు వెళ్తామే కానీ నేను ఎక్కడ ఏది యాక్టివ్ పార్ట్ ఎప్పుడు ఉండేవాడిని కాదు. అలా ఉన్నప్పుడు మా ఈయన ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటే నాకు టీవీ చేద్దామని ఉంది సరదాగా రావచ్చు కదా మీరు మన యాడ్లు చేద్దాం అని అంటే అప్పుడు వాళ్ళు వసంత్ కోకిల అని ఒక సీరియల్ చేద్దాం అనుకుంటే అప్పుడు పరిచయం అయితే అలాగే చేశానమాట అండి. అంతే. ఓకే. ఓకే. ఆ తర్వాతే కదా నేను మళ్ళీ ప్రియాంక ఇవన్నీ చేశాను. ప్రియాంక మంచి అవును. అది ఇంకా వసంత్ కోకిల నేను ఫస్ట్ ఊహించలేదు. ఎందుకులే టీవీ సీరియల్ అనుకున్నాను. అనుకున్న తర్వాత చేస్తున్నప్పుడు రోజుకి 3 నిమిషాలు 4 నిమిషాలు అవుట్పుట్ చేస్తున్నాను నేను వసంత్ కోకిలకి. సినిమా ఉంది కాబట్టి ఇలా అయితే వర్కౌట్ అవ్వదు అనే విషయం నాకు చెప్పారు. చెప్పిన తర్వాత దానికి అన్నిటికీ చనిపోయాడు ఎక్కడున్నాడు మహానుభావుడు మూలపురుషుడు పతంజలి గారు, కేఎన్వై పతంజలి గారు. ఓకే. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు. ఆయన అన్నాడు ఇలా అయితే కష్టం అని. అప్పుడు నేను నెక్స్ట్ వసంత్ కోకిలకి ఇదే మన వక్కంత వంశీ అందరూ పనిచేసేది దాంట్లో యాక్టింగ్లో అంతా. అంతే. అక్కడి నుంచి కొత్త పద్ధతి నేర్చుకుని రోజుకి 18 నుంచి 20 నిమిషాలు అవుట్పుట్ తీసేసామండి. ఓకే. విత్ క్వాలిటీ. అన్ని అవార్డులు వచ్చేసినాయి దానికి. ఎవరు? రాజారావు గారు కదా కెమెరామెన్. రాజారావు కెమెరామెన్. వాడు ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ అండి. ఎలా వాళ్ళ నాన్నగారి పరిచయంతోనా మీకు రాజారావు గారి పరిచయం ఎట్లా? రాజారావు నాకు ఎక్కడ పరిచయం అంటే అండి అసిస్టెంట్ డైరెక్టర్గా నేను పనిచేస్తున్నప్పుడు వాడు సినిమాటోగ్రాఫర్ అసిస్టెంట్గా ఉండేవాడు. వల్ల నరసింహరావు ఉన్న మనిషి తెలుసు కానీ నాకు రాజారావే పరిచయం. ఓకే. కెమెరామెన్ అసిస్టెంట్గా వచ్చేవాడు. నేను ఒరే అంటుండేవాడు అండి ఎప్పుడు. ఓకే. అనే అంటుండేవాడు నన్ను. కానీ వాడు నేను కన్సివ్ చేసిన షార్ట్ చెప్తే దాన్ని పెడితే ఆడికి విపరీతమైన పేరు వచ్చేసింది. వాడు మంచి టేస్ట్ ఉన్నవాడే. అదే నేను చెప్పింది మామూలుగా ఇంకొక కెమెరామెన్ అయితే చేయలేడు అనమాట అండి. ఒక 20 షాట్లు తీయాలనుకోండి మీరు చూస్తే వసంత్ కోకిల్లో మీ క్లోజ్ నుంచి మొదలయ్యి ఇలా ప్యాన్ చేస్తే అక్కడ ఎవరో వచ్చారు, అక్కడి నుంచి ఇక్కడ డౌన్ చేస్తే ఇక్కడ 10 మంది నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ఫోకస్లు కరెక్ట్గా చూస్తూ మీరు ఒక సింగిల్ షాట్ని మీరు వసంత్ కోకిల్లో చూస్తే 25 షాట్లు లెక్క పెట్టచ్చు. ఓకే. సింగిల్ షాట్లో 25 కట్స్ లాగా కాకుండా సింగిల్ షాట్లో ఉంటుంది కానీ 25 కట్స్ ఉంటాయి. అది బ్యూటీ అండి. ఓకే. ఓకే. రాజారావు గొప్పతనం అది. ఓకే. వాడు ఎక్కడ ఫోకస్ పోకుండా టార్చర్ చేసేవాడు. నేను ఇలాంటి క్రిటికల్ షాట్స్ చెప్పేవాడిని అనమాట అండి. అంటే సినిమా ఇవాళ కూడా 25 షాట్లు ఒక షాట్లో 25 రేంజ్ల్లో లైటింగ్లో అందరికీ యాక్టర్స్ అందరినీ పర్ఫెక్ట్ చేస్తే సినిమా అలా ఈజీగా తీయొచ్చు అనేది అప్పుడు మేము ప్రూవ్ చేసాం. ఓకే. 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 అది గ్రేట్ థింగ్ అండి అప్పుడు. ఇప్పుడు ఇంకా ఈజీ ఫోకస్లు ఎక్కడికి పోవు ఇవాళ టెక్నికల్గా మారిన తర్వాత. కానీ ఇప్పుడు అలా చేయట్లేదు. అప్పుడు అలా చేస్తే బడ్జెట్లు కంట్రోల్ అవుతాయి, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటుంది. అవన్నీ మరి హిందీలో చేసేవారు, పాత సినిమాల్లో కూడా ఉండి. మొత్తం ఎన్ని సీరియల్ అయి ఉంటాయి సార్ మీరు అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి? మొత్తం ఎన్ని సీరియల్ సుమారుగా? నేనండి వసంత్ కోకిల ఫస్ట్ అండి. తర్వాత ప్రియాంక ముందు గృహప్రవేశం. ప్రియాంక గృహప్రవేశం ఒక వీక్లీ సీరియల్. తర్వాత
చేశానండి, అన్నిటికీ నంది అవార్డులు వచ్చినాయి మొత్తం. అవును. నేను టీవీకి వెళ్ళిన ప్రతి దానికి నంది అవార్డులు వచ్చినాయి, అవును. గవర్నమెంట్ అవార్డ్స్. లిటరేచర్ అంటే దేని మీద మీరు ఫోకస్ చేస్తారండి? నేను చలంగారిని పూర్తిగా చదువుకున్నాను, ఓకే. బుచ్చిబాబు గారిని చదువుకున్నాను. ఇది కాకుండా ఫిలాసఫీస్, గొప్ప ఫిలాసఫీలు చదివాను, ఓకే. చూశాను. నేను గొప్ప మనుషులు కలిశాను. మానవ జీవితంలో అత్యంత కష్టమైంది మనిషి నిజమైన మనిషిగా బ్రతకడం అనే విషయం తెలిసింది. నేను నిజమైన మనిషిగానే బ్రతుకుతూ ఉన్నాను. ఓకే. హ్యూమన్ లైఫ్, మీకు మానవ జీవితంలో అత్యంత కష్టమైంది అదొకటే, మనిషి నిజమైన మనిషిగా బ్రతకడం. ఎవరైనా సరే గుండెల మీద చేసుకుని ఎంత నిజంగా బ్రతుకుతున్నాం అంటే ఎన్ని విషయాల్లోనో అబద్ధం చెప్పడం, కాంప్రమైజ్ అవ్వటం అవుతూనే ఉంటాం. ఓకే. అది అవసరం లేకుండా అవుతాం. అది కాంప్రమైజ్ అవ్వాల్సిన సందర్భం వస్తే తప్పలేదు. ఇప్పుడు అంజబాబు గారితో నేను ఈ విషయంలో ఇలా మాట్లాడకపోతే పలానా రాజారావు అనేవాడు పాడైపోతాడు అనుకుంటే అది చేయకుండా ఇది చేయడం కరెక్ట్ అనుకుంటాను. ఓకే. అంతే తప్ప అవసరం లేని అబద్ధాలు చెప్పడం కానీ, అవసరం లేకుండా చేయటం కానీ చేస్తే మనుషులు కంఫర్ట్గా ఉండవు. మనం ఎవరికి అపకారం చేయకుండా, హాని చేయకుండా, మనం ఇంకొకరితో హాని చేయించుకోకుండా కూడా ఉండడం అవసరం, అంతే. ఓకే. అంతే తప్ప ఏం లేదండి, అంతే. అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటండి కెరీర్ పరంగా చూసుకుంటే? కెరీర్ పరంగా అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక్కసారి ఉండదండి, చాలా సందర్భాల్లో ఉంటాయి. ఒక మంచి వ్యక్తి, మీరు చాలా మంచోళ్ళు నాకు పరిచయం అనుకున్న తర్వాత ఆ మంచి వ్యక్తిని ఇంకొకళ్ళు ఎవరో ఇబ్బంది పెట్టినప్పుడు, ఏ తప్పు లేకుండా పెడుతున్నప్పుడు అది కూడా నాకు పెయిన్ఫుల్లే, నాకు పక్కోడిది కూడా. ఓకే. అలాంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవారు. నేను అత్యంత బాధపడింది పతంజలి గారు చనిపోతారన్నప్పుడు. ఆయన ఇట్లా మహా ఇష్టం. ఆయన క్యాన్సరు ఇదైనప్పుడు చూశాను. అలాగే కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది గొప్ప వాళ్ళతో నేను చూశాను. నాకు సంబంధం లేకపోయినా నేను చదివిన పుస్తకాల్లో చూసిన మనిషి గురించి తెలిసిన మనుషులు పోతున్నప్పుడు కూడా మనకు బాధే ఉంటుంది. ఓకే. ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత పిలిచి సినిమా ఇచ్చే రోజులు అప్పటికే లేవు. అలాగా మీకు సంబంధం లేదు, పోతే పోయింది సినిమా, రండి సినిమా అని ఇచ్చిన నాగార్జున గారు జీవితాంతం చచ్చిపోయేదాకా గుర్తుపెట్టుకుంటాను. హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి? హ్యాపీయెస్ట్ మూమెంట్ నేను చాలా సందర్భాలు ఉండి గుర్తుపెట్టుకునే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎవరికైనా ఏముంటుంది, మీరు చేసిన పనిని మెచ్చుకుంటుంటే అంతకంటే గొప్ప హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముండదు. అలా పొగిడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అబ్బా ఏం చేసావా నువ్వు, యాక్టింగ్ ఎంత బాగా చేసావు, థియేటర్లో అన్న సందర్భాలు ఉన్నాయి. నేను థియేటర్ యాక్టర్గా ఉన్నప్పుడు. ఆ తర్వాత మీరు జైత్రయాత్ర సినిమాలో బా ఏం తీశారు షాట్ అని మాట్లాడిన రక్షణలో ఉన్నాయి. అలాగే ప్రతి వాళ్ళు ఆర్టిస్టులతోటి వీళ్ళందరితోటి మాట్లాడుకున్నప్పుడు కానీ, నేను చదువుకున్న అన్నిటికంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఎప్పుడు ఉంటుందంటే మనం చదువుకుంటాం లిటరేచర్లో ఉన్న గొప్ప విషయాలు మనకి బోలంత ఆనందాన్ని ఇస్తాయి. ఓకే. లిటరేచర్ చాలా గొప్పది కదండి. అవును. నాకు చాలామందిని చూసాను. అలాగే పతంజలి గారుతో చాలా గొప్ప సందర్భాలు జరిగినాయి నాకు, కేఎన్వై పతంజలి గారితో. ఆయన గ్రేట్ పర్సనాలిటీ, ఆల్మోస్ట్ చలంగారు లాంటి కాంటెంపరీ చలం లాంటి వాడు ఆయన చనిపోక ముందు. మీరు యాక్టింగ్ సైడ్ రావాలనిపించలేదండి? ఎందుకంటే బేసిక్గా మీలో ఫస్ట్ నుంచే ఒక బేసిక్గా థియేటర్ యాక్టింగ్ అండి. అదే అది డైరెక్టర్గా మారిన తర్వాత సరే డైరెక్టర్గా ఓకే కొంచెం మా అనుకున్న రిజల్ట్ కావచ్చు, అనుకున్న అవకాశాలు కావచ్చు, రాలేదు అన్నప్పుడు రాలేదు కాదు, రానిచ్చుకోలేదు మనమే, మందే తప్పు, ఎవరిని కామెంట్ చేయడం లేదండి. అదే ఆ టైంలో మన తప్పులుంటే మనం తప్పు జరుగుతుంది కానీ మీలో అది ఉంది కాబట్టి మళ్ళీ ఆ ప్రయత్నం చేయాలనిపించలేదా? నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అంజబాబు గారు పని చేస్తూ వెళ్ళటమే కానీ ప్రయత్నం అనేది సెపరేట్గా ఎప్పుడు చేయలేదు. ఓకే. అదే ఎందుకనో అలవాటు చేయడం కూడా ఆ ప్రయత్నంలో భాగమే కదా. పని చేస్తాం కానీ ప్రయత్నంలో భాగం అని కాదు. పని చేస్తాం, పని చేయటం అంటే ఎలాంటి పని చేస్తున్నాం అనేది మన తృప్తినిచ్చే పని చేస్తాం. ఓకే. ఓకే. నేను యాక్టర్గా పలానా దానికి రండి అంటే వద్దయ్యా నేను చేయను అన్న సందర్భాలు ఉన్నాయి. లేదు ఎందుకు వచ్చింది అన్నప్పుడు యాక్టింగ్ అనేది ఎప్పుడు బాగుంటుందంటే అండి, ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మనకు నచ్చాలి. ఓకే. ఇప్పుడు ఈవేళ యాక్టింగ్ ఎందుకు చేసే ప్రయత్నం నేను చేయనంటే, మీకు నచ్చినట్టు నేను యాక్ట్ చేస్తేనే యాక్టర్ని, మీరు డైరెక్టరు. ఓకే. మిమ్మల్ని నేను మీరు డైరెక్టర్ మీరు చేసింది బాగోలేదు నేను చేయను అని చెప్పే గుణం నాకు లేదు. అందుకని చేయకపోవడం బెస్ట్. మీ మీద ఇప్పుడు సినిమాలో హీరో ఉన్నప్పుడు మీ మీద ఒక సీన్ చేసి ఒక చిన్న బిట్ చేసినా మీ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తారు?
ఈవేళ అది ఏం లేదు. ఇది వరకు బాలచంద్ర గారి సినిమాల్లోనూ, లేకపోతే విశ్వనాథ్ గారి సినిమాల్లోనూ, ఉమ్, బాపు గారి సినిమాల్లోనూ, లేకపోతే సజ్జిత్ రేలు చాలామంది డైరెక్టర్లో ఏ పాత్రకి ఆ పాత్ర దాని గొప్పతనం ఉండేది. ఇప్పుడు హీరో గారి చుట్టూ బిల్డప్ మీదే కథ చేస్తూ, అది కాకుండా ఒక ఆర్టిస్ట్ని ఇంప్రెస్ చేయడానికి ఇంకోటి చేయడానికి ఈవేళ మీరు మీరు గుర్తుపెట్టుకునే పాత్రల పేర్లు చెప్పండి, ఏది గుర్తున్నాయి మీకు ఇప్పుడు? యథార్థంగా చెప్పాలంటే అబ్బా ఆ సినిమా ముత్యాల ముగ్గులో అండి అంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క క్యారెక్టర్ పేరు చెప్పేస్తాం ముత్యాల ముగ్గులో. ఓకే. ఉమ్, అలాగే గుండమ్మ గారి కథ సినిమా అన్ని క్యారెక్టర్లు చెప్పేస్తాం. అలాగే తర్వాత వచ్చిన సినిమాలు అన్నింటిలో అన్ని క్యారెక్టర్లు మనకు గుర్తుంటాయి. ఉమ్, ఇప్పుడు ఓకే. అదే. గుర్తుండే పరిస్థితి లేదు కథల్లో. ఉమ్, క్యారెక్టర్స్ కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే అది తప్పు కూడా కాదు. అది ఈ సొసైటీలో అలా ఉంటే చూస్తున్నారు జనం. ఓకే. అదే. అది వాళ్ళ తప్పని కూడా అనలేం. ఉమ్, అదే. ఎందుకంటే అప్పుడు హీరో అనేవాడికి చెడు లక్షణం ఉన్నప్పటికీ అది ఎందుకు ఉందనో లాజిక్ ఉండేది పూర్వం. ఉమ్, ఇప్పుడు చెడు లక్షణాలు ఉన్నవాడే ఎక్కువ ఉంటున్నాయి హీరో అవసరం, అది డైనమిక్గా ఉంటున్నాడని. పుష్ప లేటెస్ట్ అనుకోవచ్చు. అని అనుకోవచ్చు కదా. ఆ సినిమానే కదా, చాలా సినిమాలండి. ఉమ్, ఉమ్, అది ఒకప్పుడు ఎథిక్స్ ఉండేవి క్యారెక్టర్లకి. ఓకే. మనుషుల్లో ఎథిక్స్ పోతున్నా సినిమాల్లో మనుషులు ఎలా పోతున్నాయో సినిమాల్లో కూడా క్యారెక్టర్లు కూడా ఎథిక్స్ పోతున్నాయి ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు దేవార్ ఉందండి, ఉమ్, దేవార్లో అతను స్మగ్లరే కానీ వాడి క్యారెక్టరేషన్ ఉంటుంది. ఓకే. ఓకే. జావేద్ అఖ్తర్ చేసినప్పుడు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎందుకు అలా అయ్యాడు ఓకే. ఓకే. ఉమ్, అనేది ఉంటుంది. ఎందుకు రాబిన్ హుడ్ ఉంది? రాబిన్ హుడ్ అదే బెస్ట్ ఎగ్జాంపుల్. బెస్ట్ ఎగ్జాంపుల్. అవును. అన్నిటికీ అదే మూలం. అదే మూలం. కరెక్ట్. కరెక్ట్. రాబిన్ హుడ్ లాంటి మనుషుల్ని మనం చూసాం. కరెక్ట్. రైట్. కంచికి చేరని కథలు అని ఒక ఆంథాలజీ లాగా చేశాను కథలు. చేయబోతాను అనుకోండి, అది నేను డైరెక్ట్ చేయను, ఇప్పుడు అన్ని స్క్రిప్టింగే చేస్తూ ఉన్నాను. ఓకే. కంచికి చేరిన కథల్లో ఏంటంటే రియల్ లైఫ్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఉమ్, నేను ఒక క్యారెక్టర్ని చూసినప్పుడు విన్నప్పుడు ఆ క్యారెక్టర్ని చూశాను, చచ్చిపోయాడు నా కుర్రోడప్పుడు. బాబా ఎండమూరు దొంగ అనేవారు అతన్ని. ఎండమూరు అనే ఊరు మా వేడంగి పక్కన ఊరు నుంచి ఒక దొంగ ఉండేవాడు. దొంగ గురించి మాట్లాడుకునేవారు. ఆ దొంగ ఎండమూరు దొంగ హంపి విజయనగరం వెళ్ళి అక్కడ దొంగతనం చేసుకుని వచ్చి ఇక్కడ చేసేవాడు. రాబిన్ హుడ్ అంటే అతనే నేను చూసింది. సైకిల్ మీద వచ్చేవాడు, ఓకే. చదువుకోలేదు, పలివేలు తాతయ్య అతని పేరు. ఉమ్, అతను సైకిల్ మీద వచ్చి చెప్తే ఆ ఊరు అందరూ ఖాన్ గారని ఒక ఎస్ఐ అతన్ని పట్టుకోవడానికి పెట్టారు. గొల్లపాలెం అనే ఊరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఖాన్ అని ఒక ఆయన. ఉమ్, ఆయన వచ్చి ఇతను పట్టుకోవడానికి ఆ ఊర్లో తిరిగి దొరకలేదు. అతను ఎవ్వరూ చెప్పినా చూసినా లేదు. అమ్మ పలివేలు తాతయ్య అనే ఒకడు దొంగ ఉన్నాడు, అతను నీకు ఏమైనా తెలుసా అని అడిగాడు ఖాన్ గారు కూడా. అలా అంత తెలియదు పలివేలు తాతయ్య, ఎవరు చెప్పరు, అవసరం అవుతుంది అతను. ఎందుకంటే ఎక్కడ హంపి విజయనగరం వెళ్ళి దొంగతనం చేసుకుని వచ్చి ఆ రోజుల్లో నా చిన్నప్పుడు అక్కడ కొన్ని స్కూల్స్కి ఫండ్స్ ఇచ్చేవాడు, చదివించేవాడు. ఆ స్కూల్లో ఆ పనిలో అస్సలు చదువుకోలేదు అతను. ఓకే. అతను పలివేలు తాతయ్యని పట్టుకుంటే ప్రజెంట్ చేస్తామంటే ఖాన్ గారు వచ్చి ఇచ్చేసి, అప్పుడు అక్కడ ఎస్పీ వాళ్ళు వచ్చి ఖాన్ని నువ్వు వద్దు, నేను ఆయన పట్టుకోకపోతే సూసైడ్ చేసుకుంటానంటే ఖాన్ని తీసుకెళ్ళిపోయారు, పోస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టేశారు. నువ్వు చచ్చిపోతావు కానీ అది దొరకడు. ఎందుకంటే ప్రజలు ఎవరు అతన్ని అప్పచెప్పరు. దేవుడు రాబిన్ హుడ్ అతను. అదొక లైఫ్ అనమాట అండి. అతన్ని ఇంటర్వ్యూ చేసి నేను అతని కథ, ఈ కంచికి చేరిన కథలు, ఇలాంటి కథలు రియల్ స్టోరీస్ చేశాను అనమాట. ఓకే. ఓకే. అంటే మీరు ఇప్పుడు అంత ఇంట్రెస్టింగ్ అడిగారు కాబట్టి ఇలాంటి మన కథలు లేక కాదు అవి. ఇప్పుడు అయ్యా నేను ఇప్పుడు చేస్తున్నా పాయింట్ చేసి ఆ వర్క్సే చేస్తా ఉన్నాం అనమాట, ఖాళీగా లేకుండా. ఎందుకంటే ఇంకా నేను మీకు ఇప్పుడు ఎందుకు చెప్పానంటే నేను ఆల్మోస్ట్ ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇంకా అప్డేటెడ్గా ఉన్నాను అని చెప్పడానికి చెప్పాను. ఓకే, అదేలేండి. ఎందుకంటే మనం సొసైటీలోని నుంచి కాకుండా పాత్రలు క్రియేట్ చేయకూడదు. అంతే మరి. సొసైటీలో ఉన్న పాత్రలే చాలా గొప్పవి. ఇంత గమ్మత్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు, అడిగినప్పుడు నేను ఇలాగే మీకులా చెప్తుంటే ఇలాంటి టాపిక్లో మాట్లాడుతుంటే మీ ప్లేస్లో కూర్చొని ఒక వ్యక్తి ఫోన్ చేసి ఖాన్ గారు ఎక్కడున్నారు అన్నాడు. ఆ రోజు నేను చెప్పిన ఖాన్, ఇప్పుడు మీకు చెప్పిన ఖాన్ గారు ఇంకా ఉన్నాడు. ఓకే. ఓకే. ఆ రోజు ఖాన్ అనే ఆయన ఇప్పుడు ఉన్నాడు. ఓకే. ఓకే. రీసెంట్గా ఒక 1.5 year బ్యాక్ మీ ప్లేస్లో కూర్చున్న ఆయన ఖాన్ గారు ఇప్పుడు ఎక్కడున్నారంటే మాట్లాడి నాకు ఇచ్చారు ఫోన్. ఓకే. ఖాన్ గారు నేను కలిశాను. ఖాన్ గారు వైజాగ్లో ఉంటున్నారు ఇప్పుడు. ఆ ఫోన్ మాట్లాడిన వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ ఖాన్ గారితో మాట్లాడింది.
ఓహో! ఓకే. మొత్తం ఈ ట్రావెల్‌లో అండి మీరు అంటే ఇప్పటికీ మర్చిపోలేని మధురమైన అనుభూతి ఏమన్నా ఉందా? నేను ఫస్ట్ డే 'తీర్పు' సినిమాలో నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు బెస్ట్ సంఘటన ఏంటంటే ఆహ్, రాజుగారు, కృష్ణరాజు గారని రామ్ గోపాల్ వర్మ గారు ఆళ్ళ ఫాదర్. హ్మ్. కృష్ణరాజు గారు నాగేశ్వరరావు క్లోజ్ ఫ్రెండ్. ఓకే. కృష్ణరాజు గారు ఒకరోజు నన్ను పిలిచి, "నారాయణరావు, నేను చాలా సినిమాలు ఇది చేశాను. నువ్వు నాకు కొంచెం ఎస్థెటిక్‌గా అనిపిస్తావు. నువ్వు నాకు నచ్చావు" అని చెప్పి రాము దగ్గరికెళ్ళి, "అది కొన్ని ఇది చేస్తున్నావు, ఇయన్నీ ఇప్పుడు వద్దు, సినిమాలు ప్రొడక్షన్ అది అని చెప్పి ఆపు" అన్నాడాయన. హ్మ్. బెస్ట్ సంఘటన నాకది. ఓకే. ఆ! ఎళ్లి రాముకి చెప్పాను నేను. హ్మ్. ఇక్కడ ఆర్‌పీ రోడ్‌లో ఆఫీస్ పెట్టారు రాము. ఓకే. ఆ! ఆఫీస్ దగ్గరికెళ్ళి, "నాన్నగారు ఇలా అనుకుంటున్నారు రాము, వద్దు మీరు. ఎందుకంటే ఆయన చెప్పలేకపోవడం కాదు. ఎందుకు ఇది రిస్క్ వ్యాపారం నేను చూసారు కదా!" అంటే అప్పుడు ఆర్‌పీ రోడ్‌లో ఆఫీస్ తీసేయమంటున్నారు ఆయన అని చెప్పి తీసేసాడు రాము. హ్మ్. 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 ఓకే. రామ్ గోపాల్ వర్మ అనేవాడి గురించి బయట ఎన్ని మాట్లాడతారో అన్నీ వింటున్నాం కదా! హ్మ్. రాము అలాగా, ఇలాగా అంటుంటారు కదా! నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదు. ఎవరి గురించి మాట్లాడను. వింటాను. అందరూ తెలుసు నాకు. రాముని చూసాను. ఇప్పుడు మళ్ళీ ఇలా ఇంత ఇంత పరిచయం రాము దగ్గరికి ఇప్పుడు ఎళ్లి రోజు కూర్చొని మాట్లాడడం ఎప్పుడు చేయలేదు ఈ మధ్య కాలంలో ఎప్పుడు. ఓకే. ఓకే. ఈ మధ్య చాలా నాళ్ళయింది కలిసి. హ్మ్. కొన్ని హ్మ్. ఏళ్లయింది. హ్మ్. కానీ అతను అతను కలిసి నేను చెప్పడం ఏంటంటే రాము గురించి బయట చెప్పేది అందరూ వినేది వేరు. నేను చూసిన రామ్ గోపాల్ వర్మని చూసాను. అతని గురించి వీళ్ళందరూ ఇప్పుడు బయట అందరూ బయటున్న ప్రచారం మాట్లాడే మాటలను బట్టి అతను ఒక ఆహ్, ఆహ్, సెక్స్ మానియాకో లేకపోతే ఇలాగా అలాగా ఇది చేస్తారు కదా! ఏమీ కాదు అసలు కంప్లీట్ రాము వేరు. ఇప్పుడా? అప్పుడంటారా? ఆహ్, ఎప్పుడైనా? ఎప్పుడైనా అంతే మనిషి ఎప్పుడు మారడు సార్. ఓకే. ఓకే. ఆ! ఇప్పుడు మారిపోయాడని ఎందుకు అనుకుంటాం? రైట్. అతను ఒక మాట అయితే అనేవాడు. హ్మ్. మంచిగానో, చెడుగానో ఎప్పుడు ఎదుటోడి నోట్లో మనం ఉండాలి. మర్చిపోకూడదు అనేవాడు. అది ఇప్పుడు కంటిన్యూ చేస్తానే ఉన్నాడు. ఓకే. ఆ మాట నిజం. ఆ! అతను అందుకే చేస్తాడు తప్ప అతనంత హ్యూమన్ బీయింగ్ నేను చూడలేదు. హ్మ్. అతను బయట జనం చూసిన ప్రకారం రాము డ్రగ్ అడిక్ట్, సాడిస్ట్ లాగా అనుకుంటారు వీళ్ళు. కానే కాదు. హ్మ్. హ్మ్. ఆయన మహానుభావుడు. ఆళ్ళ నాన్నగారు నాకు రాజుగారు, నాగేశ్వరరావు ఇద్దరు చాలా క్లోజ్. హ్మ్. నాగేశ్వరరావుని అలాగే ఉండేవారు. ఆళ్ళిద్దరిని చూసి నాకు ఆశ్చర్యం వేసేది అసలు. హ్మ్. నాగేశ్వరరావు దగ్గరికొచ్చి హ్మ్. వేరే లేదు. బాగా ఏం లేదు. ఈ సినిమాలో బాగా నటించారు మీరు అని సీతారామయ్య గారి మనవరాల్లో అంటే, నాగేశ్వరరావుకి రాష్ట్రపతి అవార్డ్ వచ్చినట్టు ఫీల్ అయ్యారంట. ఆయనే చెప్పారు నాకు. ఓకే. నాగేశ్వరరావు అన్నారు, హ్మ్. "రాజుగారికి నచ్చింది నారాయణరావు. హ్మ్. రాజుగారు ఎప్పుడు మెచ్చుకోడు" అన్నాడు. రాము ఫాదర్ మెచ్చుకుంటే ఆయన అంత ఆనందించారు. అది నాకు చాలా గొప్ప ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని అలా చూశాను నేను. ఓకే. అదండి అంతే. ఓకే. అలాంటివి ఉంటాయి మన జీవితంలో. అంటే గొప్పవాళ్ళతో మనం కలిసాం అనే ఆనందం అంతే. హ్మ్. హ్మ్. పెద్దాయన్ని రామారావుని అలా కలిసాను నేను. రామారావుని కలిసింది కూడా నా జీవితంలో అత్యంత మర్చిపోలేని విషయం. అదేంటంటే, ఒకరోజు నాకు శ్రీనివాస్ ప్రసాద్ గారు ఫోన్ చేశారు. మన విజయశాంతి వాళ్ళ హస్బెండ్. ఫోన్ చేసి, "రావు గారు అర్జెంట్‌గా మీరు బాలయ్య రమ్మంటున్నాడు ఎళ్ళండి" అన్నారు. ఎందుకండి అన్నా. రాత్రి కొంచెం లేట్‌గా వచ్చాడు ఇంటికి బాలయ్య. వచ్చి రామారావు అప్పటికే వచ్చి ఎక్సర్‌సైజ్‌లు అయి చేస్తూ ఉన్నారంట. ఎక్కడికెళ్ళావంటే, ఇప్పుడు 'జైత్రయాత్ర'ని సినిమా చేయబోతున్నాడు ఒక అబ్బాయి. అతనితో మన 'బ్రహ్మ తేజస్విని' బ్యానర్‌లో సినిమా చేద్దాం అనుకుంటున్నాం. స్టోరీ డిస్కషన్‌కి వెళ్ళాను నాన్నగారు అని చెప్పాడు బాలయ్య అన్నాడు. ఆయన ఎక్కడికెళ్ళాడో మనకు తెలీదు కానీ చెప్పేసాడు రామారావుకి. హ్మ్. వారిని రమ్మనండి మనం కథ వింటాం. మీరు చెప్పారే జీవితంలో మర్చిపోలేని విషయం అనేది అందుకని ఇది చెప్తున్నాను. ఓకే. వారిని రమ్మనండి మేము కథ వింటాం అన్నారంట రామారావు. అందుకని బాలయ్య ఇలా చెప్పాడు. అర్జెంట్‌గా వెళ్ళి రామారావుకి కథ చెప్పండి అన్నాడు శ్రీనివాస్ ప్రసాద్ గారు. హ్మ్. మెడ్రాస్‌లో ఉండేవాడిని నేను అప్పుడు. మెడ్రాస్‌లో జరిగింది ఇది. ఓకే. రామారావు దగ్గరికి ఎలా వెళ్తాను కలవలేదు ఎప్పుడు. దూరంగా చూసాను భయం. అదేంటయ్య బాబు నేను నాగేశ్వరరావుతో పరిచయం ఉంది కానీ ఎలాగెళ్ళాలంటే లేదు నా ఎళ్ళాల్సిందే మాట పోద్ది అన్నారు. అంటే అప్పుడు రామారావు దగ్గరికి తప్పక నేను ఎళ్ళా. నాగార్జున గారి ఇల్లుకి వెళ్తాం మేము ఆల్వార్‌పేట. పక్కనే నా బాలయ్య వాళ్ళ తమ్ముడు ఇప్పుడున్న ఆయన ఇల్లు అక్కడ ఉండేది. ఆ ఇంట్లో ఉండేవారు బాలయ్య బాబు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళేసరికి లిటరల్‌గా నా జీవితంలో గొప్ప ఇన్సిడెంట్ అది మర్చిపోలేనిది ఏంటంటే, ఇలా రామారావు నుంచి బనియను, జబ్బల బనియను, పంచె కట్టుకొని ఇలా కూర్చొనున్నారు. ఆయన ఎదురుగ్గా వీపీ సింగు, చౌతాల, ఆహ్, రామ్ విలాస్ పాస్వాన్ మొత్తం నేషనల్ ఫ్రంట్ వాళ్ళందరూ దేవిలాలు అందరూ కూర్చొనున్నారు. హ్మ్. అక్కడికెళ్ళాను. వెళ్ళేసరికి ఆయిట రామ్మోహన్ రావు అక్కడ నిలబడి ఉన్నారు రామారావుకి అపోజిట్‌లో. నేను వెళ్ళగానే రామారావు నారాయణరావు మీరే గదా! రండి అన్నారు. ఆయన ఏం చెప్పారో ముందు తెలీదు. అంత అంత షాక్ నేను.
వెళ్ళాను కూర్చోండి అన్నారు. నీకు కూర్చోవడానికి ఇబ్బంది, ఎందుకంటే రామ్మోహన్ రావు అక్కడ ఉన్నారు, ఆయిట రామ్మోహన్ రావు. ఆయన రవికిషోర్ గారి మేనమో, ఆయన పెద్ద ఆయన, ఆయన ముందేం కూర్చుంటాను నేను. కూర్చోండి అంటాడు రామ్మోహన్ రావు, ఇలా అన్నారు. కూర్చున్నా. కూర్చున్న తర్వాత నాకు అందరినీ పరిచయం చేశాడు ఆయన. నేషనల్ ఫ్రంట్ లీడర్స్ అందరినీ పరిచయం చేసి, వీరు మా బాబుకి కథ చెప్తున్నారు, కాబోయే డైరెక్టరు అని పరిచయం చేశాడు రామారావు. అవన్నీ ఏదో బాలయ్య తప్పించుకోవడానికి చెప్పిన మాటకి బాలయ్య బాబు అప్పుడు ఏదో చెప్పేశారు. వెళ్ళి కూర్చున్నా, కథ లేదు ఏమీ లేదు. కూర్చున్నప్పుడు చెప్పండి కథ అన్నారు. ఇంకా లైనే అనుకున్నానండి అన్నా. వాళ్ళు వెళ్ళిపోయారు నేషనల్ ఫ్రంట్ వాళ్ళందరూ. మేము లైనే అనుకుంటాం, చెప్పండి అంటే. అప్పుడు నేను లిటరేచర్ అనేది ఎంత హెల్ప్ అవుద్ది జీవితానికి అనేది, అప్పుడు నేను జైలు గోడల మధ్య అని ఒక బుక్ చదువుతా ఉన్నాను. ఆ బుక్కులో హీరో క్యారెక్టర్ ఏంటంటే సిపి కపాడియా అని ఒక జైలర్ కథ. ఆ బుక్కు చదువుతాను కాబట్టి కథ అంటే ఏం చెప్తాను ఇది చెప్పేశాను నేను. జైలు గోడల మధ్య అని ఒక బుక్ చదువుతున్నానండి. అందులో సిపి కపాడియా అని ఒక జైలరు, జైలు సూపరింటెండెంట్ క్యారెక్టర్ది అన్న. వారి పేరే కపాడియా లేన్ అన్నాడు రామారావు. షాక్ అయిపోయాను నేను. ఆ బుక్ చదివేశాడు ఆయన, చాలా లిటరేచర్ విపరీతంగా చదివేసేవారు రామారావు అనే విషయం చెప్పి ఆ బుక్ అంతా చెప్పేశారు ఆయన. ఆ కథే చేశారండి. నేను కథ చెప్పాను, నేను పాయింట్గా చెప్పేశాను అంతే ధైర్యంగా. చెప్పేస్తే బాగుంది చేయండి సినిమా బాలయ్య అని బాలయ్య బాబుతో కూడా అన్నారు. తర్వాత చేయలేదు కానీ అలా పరిచయం నాకు రామారావు. అది జీవితంలో అత్యంత మర్చిపోలేని విషయం. నాగేశ్వరరావుతో డైరెక్ట్ చేస్తున్నాను కానీ రామారావుతో కలిసింది అది సందర్భం. ఇలాంటి సందర్భంలో కలిసాను. అన్నిటికీ మించి ఈ పరిచయం తర్వాత ఒక రోజు నాకు ఫోన్ వచ్చింది రామారావు నుంచి. బ్రహ్మర్షి విశ్వామిత్ర అని మన సినిమా ప్రివ్యూ ఉంది, మీరు రండి. ఆయన గుర్తుపెట్టుకుని ఫోన్ చేశారు. ఆయన మెడ్రాస్లో సచిన్ థియేటర్లో వెళ్ళండి ప్రివ్యూకి. మహానుభావుడు. అది రామారావు నాగేశ్వరరావుతో నాకున్న పరిచయం. తారక రత్న రాఘవేంద్రరావు గారిది ఫస్ట్ రిలీజ్ అయింది, 1వ నెంబర్ కుర్రాడు. తర్వాత సెకండ్ మీదే. అవును, యువరత్న. కానీ సాడ్ నిజంగా అతను ఆ ఇన్సిడెంట్ జరగటం. లేదండి, తారక రత్న పాపం నేను వెళ్ళానులేండి. ఆ వేళ కూడా మోహన్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. బాడీని తీసుకొచ్చారు కదా మన ఫిలిం ఛాంబర్, ఆ రోజు కూడా వెళ్ళాను. దురదృష్టమే వాడు. అది నేను కూడా డైరెక్టర్ కాదండి, యువరత్నకు నేను డైరెక్టర్ కాదు. సాయి కృష్ణ అసలు ఫస్ట్ వాళ్ళ మోహన్ కృష్ణ గారికి బ్రదర్లో అవుతారు ఆయన. చనిపోయాడు పాపం సాయి. మొత్తం 9 సినిమాలు కదండి, 9 సినిమాలు. అందులో సాయి డైరెక్టర్. ఆ సినిమాకి సాయి అయితే నన్ను సడన్ గా పిలిచి, సాయి కాదు ఇప్పుడు నువ్వు చెయ్యి అన్నారు. అది ఎందుకండి అంటే, లేదని మోహన్ కృష్ణ గారు బాలయ్య ఏదో చెప్పాడు మీ పేరు అన్నారు. బాలయ్య బాబు చెప్పడే నా పేరు అన్నా. తర్వాత బాలయ్యతో చెప్పించారు నాకు. అంటే నేనే చెప్పాను లేవయ్యా అని. బ్యాడ్ లక్ అని పాపం. సినిమా కూడా అనుకున్న రిజల్ట్ రాలా సినిమాకి సంబంధించి కదా. నేనండి యువరత్న బాగోదు కథ, నాకు నచ్చలేదని చెప్పాను మోహన్ కృష్ణ గారికి. వేగినేసిన సతీష్ కథ అది. అతను కథ చెప్పించారు నాకు నచ్చలేదండి కదా, చెయ్యొద్దు అన్న. సతీష్ కూడా కోపం వచ్చిందంట అప్పుడు. అంటే న్యాచురల్గా ఎవరికైనా వద్దు కదా, నువ్వు ఏమి హిట్లు తీసేవారా, నువ్వు బాగాలేదంటున్నావు అంటారు కదా. మరి నేను హిట్లు లేవు కదా అని. ఎందుకు లేదో నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. ఆ రీజన్ మనం చెప్పుకోలేము. అలా నిజాలు మాట్లాడుకోవడానికి ఉండదు ఇండస్ట్రీలో. మాట్లాడకపోతే తప్పు, మాట్లాడిస్తే ఏం అవ్వదండి. మాట్లాడేస్తే నష్టమేమి ఉండదు. నిజం మాట్లాడిస్తే నష్టం ఏముండదు అంటే, హాయిగా మనం పడుకుంటాం, నిద్ర పడుతుంది. అబద్ధం చెప్తే నిద్ర పట్టదు. మోసం చేసి ఎందుకు. సినిమా మీద ఇప్పుడు నాకు ఇన్ని మాట్లాడుతారు మీ ఫినిషింగ్ చెప్పంటే, సినిమా మీద నాకు ఇప్పటికీ ఉన్న నమ్మకం ఏంటంటే, మంచి సినిమాలు అంటే కమర్షియల్ క్లాసిక్స్ ఎప్పటికీ సక్సెస్ అవుతూనే ఉంటాయి. కమర్షియల్ క్లాసిక్ అనే దానికి ఉదాహరణ మీకు షోలే, శంకరాభరణం, వాటిని కమర్షియల్ క్లాసిక్స్ అంటాం. శంకరాభరణాన్ని క్లాసిక్ అనుకుంటారు, షోలేనేమో మాస్ అనుకుంటారు. కానీ ఆ రెండు కమర్షియల్ క్లాసిక్స్. కమర్షియల్ క్లాసిక్స్ అనేవి ఒకే ఒక రైటర్ చాలా ఎక్కువగా కంటిన్యూ చేశాడు. ఆయన పేరు సుజాత. శంకర్ చేసిన సినిమాలన్నింటిలో సుజాత గారి రైటర్ కూడా అన్నింటిలో కమర్షియల్ క్లాసిక్స్. ఎంత గొప్పగా ఉంటాయి చూడండి మీరు. జెంటిల్మెన్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, భారతీయుడు, అన్ని కమర్షియల్ క్లాసిక్స్. ఆయన ఉన్నంత వరకు ఆయన హిట్లే పడ్డాయి. ఆయన తర్వాత ఆయనని కాదండి, కమర్షియల్ క్లాసిక్స్ బాలచంద్ర గారు, ఆయన దగ్గర ఉన్న రైటర్లు, అంతకుముందు కొంతమంది రైటర్స్ మీకు తమిళ్లోను, అలాగే సలీం జావేద్లు, మన
ఇంకా పాతోళ్ళు కొంతమంది ఉన్నారు, కొత్తోళ్ళు కొంతమంది ఉండేవారు. ఆ డైరెక్టర్స్కి, ఆ రైటర్స్కి ఆ ఇది ఉండేది. ఇప్పుడు సినిమాకి ఇప్పుడు ఆ విలువ ఎందుకు పోయిందంటే ఇప్పుడు హీరో గారిని ఒప్పించడమే కదా అని అంటున్నారు. పాపం హీరోల మీద నెట్టేస్తున్నారు కానీ హీరోలు తప్పే ఉంది. మీరు బాలయ్య బాబు గారు లాగా వెళ్ళిన హీరోలు ఎంతమంది ఉన్నారు? నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు సార్. వెంకటేష్ బాబు ఉన్నారు అనుకోండి. వెంకటేష్ బాబు నాకు చాలా క్లోజ్, వీళ్ళందరికంటే ముందు నుంచి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వారసుడు వచ్చాడు సినిమా పనిచేస్తున్నప్పుడు వెంకటేష్ ఎంత గొప్పోడంటే, అతను వెంకటేష్ బాబు గుంటూరు శాస్త్రి గారిని ఒక నటుడు ఉండేవారు. ఈ శాస్త్రి గారు అలా కాదు, ఇప్పుడు ఇలా చేయాలి అని వెంకటేష్ బాబు చెప్తున్నాడు. ఆయనకి యాక్టింగ్ చెబుతుంటే నేను బాబు ఆయన గుంటూరు శాస్త్రి అని, ఆయన చాలామంది నటులు కోటశంకర్ వీళ్ళంతా ఆయన డైరెక్టర్లో యాక్ట్ చేశారు. ఆయన్ని నటరాజు అంటారు మామూలుగా బయట, అంత గొప్ప నటుడు. ఆయనకి యాక్టింగ్ నేర్పుతుంది తప్పుగా ఉంటుంది అంటే వెళ్ళి సారీ చెప్పాడు వెంకటేష్ బాబు. గుంటూరు శాస్త్రి గారు సారీ అంటే నాకు తెలియదు చెప్పాడు నారాయణరావు అని. అది వెంకటేష్. అంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు వెంకటేష్ బాబు. ఎప్పటికీ నేను మాట్లాడితే అలాగే మాట్లాడు. ఎప్పుడన్నా నేను సినిమా ఛాన్స్ కానీ అవకాశం కోసం కానీ నీకు అది చెప్తాను కానీ ఎప్పుడు అడగలేదు, చెప్పను. అతను బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఇది నా రిలేషన్ లాగే ఉంటుంది అంతా. ఇప్పుడు వెంకటేష్ బాబుతో కూడా, సురేష్ బాబుతో అందరితో అలాగే ఉంటుంది. నేను వెళ్ళి ఇప్పుడు మరి అడగొచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. అడగను. ఎందుకు అడగనంటే నాకు తెలుసు ధర్మం ఏంటంటే, ఇప్పుడు నాతో సినిమా చేస్తే వెంకటేష్ బాబు దాన్ని కొనడానికి ఎవరు ఎంత ఇష్టపడతారు? ఈడ ఆడితో సినిమా ఏంటా వెంకటేష్ బుద్ధి లేదా అంటారు అతను. ఆ మాట అనిపించాలా? అందుకని నేను అడగను. ధర్మం కూడా మనకు తెలిసిపోయింది, అవసరం లేదు. మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను డైరెక్ట్ చేయడం కంటే కూడా ఇప్పుడు నేను డైరెక్షన్ వద్దని ఎందుకు అనుకున్నానంటే, నేను గొప్ప కథకుండని తెలుసు నాకు. స్టోరీ ప్రొడక్షన్ హౌస్ స్టోరీస్ చేయడం ఆ పనిలో ఉన్నాను అంతే. నేను ఇప్పుడు గురించి అడగట్లేదు, ఎప్పటికైనా సరే అప్పుడే తెలిసిపోయింది. ఒక దశ తర్వాత మనం వెళ్ళకూడదు అనిపించింది. వెంకటేష్ బాబుతో ఇప్పుడు ఆ రిలేషన్ అలాగే ఉంటుంది. సురేష్ బాబుతో అలాగే కలుస్తూ మాట్లాడుతూ ఉంటాను. కాకపోతే అందరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళను నేను. ఏదైనా పని ఉందంటే పిలిస్తే వెళ్తా తప్ప రిలేషన్ మెయింటైన్ చేయడానికి వెళ్ళి కాకపడడం, చెప్పడం, అత్తమాను గుర్తు చేయడం అలాంటి పనులు ఇష్టం లేదు ఫస్ట్ నుంచి. అది తప్పు కూడా కాదనుకోండి, మన నేచర్ అది. మీకు నాగార్జున గారు అంత హితబోధ చేశారు, వద్దు నాన్నగారితోనే సినిమా వద్దని అంత హితబోధ చేశారు. అయినప్పటికీ కూడా అదే ఇండైరెక్ట్ గా ఏదైనా మీరు కాదని చెప్పేసి అప్పుడు మీకున్న అవసరాల రీత్యా ఆ సినిమా ఒప్పుకోవడం జరిగింది. కాదని చెప్పి కాదండి, కాదు అబద్ధం చెప్పి. ఓకే బాబు నాన్నగారు ఫ్యాన్ మా అమ్మమ్మ, అలాంటి నాగేశ్వరరావుని డైరెక్ట్ చేస్తున్నానంటే నాకు ఎంత ఆనందం ఉంటుంది, ఈ ఒక్క విషయం అడ్డుపడకండి అని ఒక కథ చెప్పాను ఆయనకి. ఓకే, ఒక కథ చెప్పి ఒక తప్పు చేసి ఒక అబద్ధం ఆడి అదే ఓకే నా ఫ్లాప్ నేను తెచ్చుకున్నాను. అది అందరికీ చెప్తాను, మీ ద్వారా చెప్తున్నాను. విడివిడిగా కొత్త డేటలు అందరికీ చెప్పండి. తప్పు చేస్తాం, కాంప్రమైజ్ అనే జీవితంలో ఎన్ని తప్పులు చేయాలి, అవసరం డబ్బులు అవసరం మనల్ని ఇలా చేద్ది, చేయకండి అని చెప్తున్నాను. అయితే ఆ క్షణంలో మరి అది అయిపోయిన తర్వాత నాగార్జున గారు మళ్ళీ మీకు పిలిచి ఇచ్చినప్పుడు మళ్ళీ నాగార్జున గారు అనే అప్రోచ్ అయ్యి, బాబు మళ్ళీ నేను సినిమా అనేది మీ ద్వారా కావచ్చు లేకపోతే ఆయన ద్వారా నన్ను పిలుపు ఏమైనా వచ్చిందా? లేదు, నాగార్జున గారు ఎప్పుడు నాగార్జున గారి గురించి మీకు చెప్పాల్సింది ఏంటంటే, తీర్పు తర్వాత నేను చెప్పేది. తీర్పు తర్వాత కాదండి, ఈ సినిమాలు అన్నీ అయిపోయిన తర్వాత నేను బాలాజీ టెలిఫిల్మ్స్ కూడా చేసిన తర్వాత ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వెళ్ళాను. సుప్రియ సినిమా మిమ్మల్ని రమ్మన్నారు, ఒకసారి మనం కూర్చొని ఇచ్చేద్దాం, ఇక్కడ మనం ప్రొడక్షన్ హౌస్లో చేద్దాం, మిమ్మల్ని కూర్చొని కథలు అది విని ఇచ్చేద్దాం అని చెప్పారు సినిమా అని చెప్పింది సుప్రియ. చెప్పినప్పుడు అప్పుడు నేను వెళ్ళి బాబుకి చెప్పాను, బాబు ఇలాగా నేను ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక కథ గురించి ఏదో చెప్తున్నారు వినాలి అన్నారు ఒక డైరెక్టర్ తోటి అన్నప్పుడు, నేను జస్ట్ ఇప్పుడే బాలాజీలో కమిట్ అయ్యి వచ్చాను బాబు, బాలాజీ టెలిఫిల్మ్స్లో అక్కడ వచ్చాను. కానీ మన దగ్గరికి వచ్చి చేస్తాను అని చెప్తాను, మీ దగ్గరికి వస్తూ ఉంటాను, నాకు జీతం అది దక్కర్లేదు కానీ అక్కడ జీతం తీసుకుంటున్నాను కదా అని చెప్పాను నాగార్జున గారితో. ఆ తర్వాత సుప్రియ నన్ను పిలిచింది, ఆమె వచ్చింది. సుప్రియ బాగా ఎప్పటికీ అలాగే ఉంటుంది సుప్రియ నాతో. సుప్రియ గారితో వెళ్ళి కథ ఒక డైరెక్టర్తో కథ చెప్పించారు. నాకు కథ నచ్చలేదని చెప్పాను. ఆయన తోటి ఏదో తీశారు, హోప్ అని, ఏదో సతీష్ అని ఎవరో, కాశెట్టి సతీష్ ఎవరో, ఆయనతో నాకు నచ్చలేదని చెప్పాను. ఆ తర్వాత అలాంటి సందర్భాలు చాలా, అది కంటిన్యూ. నాగార్జున గారు అలా పిలిచి చేశారు, అదే మిస్ అవ్వలేదు సార్. నేను అది ఆ రిలేషన్ అలాగే ఉంది. ఆయన ఎప్పుడు ఇచ్చేది. బాలయ్య బాబు తోటి, నాగార్జున గారితో, వెంకటేష్ వీళ్ళందరూ
అలాగే మామూలుగానే మాట్లాడుతుంటాను. నాకు చిరంజీవి గారితో పరిచయం లేదు. ఒకే ఒకసారి వెళ్ళాను. అది మన దత్తు పిలిచి నా అన్నయ్య ఒకసారి మీతో మాట్లాడారంటే వెళ్ళాను అంతే. జస్ట్ ఆయన అభినందించడానికే పిలిచారు రక్షణ టైం అయిపోయిన తర్వాత. రక్షణ సినిమా అయింది బాగుందని చెప్పారు అంతే. అంత మిగిలిన పరిచయాలు ఏం లేవండి అంతే. ఈ ఇంటర్వ్యూ ద్వారా అప్కమింగ్ డైరెక్టర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏమన్నా ఉందా అంటే? తెలుగు సినిమా చాలా గొప్ప సినిమా. ఇంకా జరగబోయే సినిమాల్లో నా ఇంటర్వ్యూ ద్వారా తెలిసిందంటే కాంప్రమైజ్ అనే మాట ఎప్పటికీ మంచిది కాదు. నేను నా కాంప్రమైజ్ వల్ల ఇలా అయ్యాను, మీరు కాంప్రమైజ్ కావద్దు. కాంప్రమైజ్ కాకపోవడం అంటే ఇంకా చెప్పిన మాట వినకుండా ఎవరిని లెక్క చేయకుండా చేయటం అనేది ఇంకా దారుణమైన విషయం. అది చాలామంది ఉన్నారు. కాంప్రమైజ్ అంటే, కాంప్రమైజ్ అనే మాటకు అర్థం ఏంటంటే ఎవరికీ నష్టం జరగకుండా ఉపయోగం జరిగేలాగా చేసే పని. కథ విషయంలో కాంప్రమైజ్ అంటే జీవితానికి దగ్గరగా ఉండే కథలు చేస్తే వర్కౌట్ అవుతాయి సార్ సినిమాలు. అంటే ఇంకా మంచి సినిమాలు ఇంకా చూస్తారు జనం. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ఈ సినిమా చాలా బాగుంది ఆయన ఆడలేదని చెప్పే సినిమా ఒకటి చెప్పండి. లేదు. బా ఎంత మంచి సినిమా అండి ఆడలేదు అంటే నేను ఒప్పుకోను. ఖచ్చితంగా కష్టపడి నమ్మి కథ మీద పనిచేసి చేస్తే జీవితానికి సినిమాకి చాలా దగ్గర సంబంధం ఉండాలి. నో కాంప్రమైజ్. అంతే. నో కాంప్రమైజ్. నా రక్షణలో నాగార్జున డైలాగ్ అదే. ఆయన అదే కాయినింగ్ డైలాగ్ అదే, నో కాంప్రమైజ్. దాంట్లో చాలా ఉన్నాయిలేండి. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా బొంగేం కాదని నీకు కెమెరా తిరిగి చెప్పేది కావచ్చు. మేము సిట్టింగ్కి వెళ్ళాం, వెంకట్ గారు నేను రాజమండ్రి దగ్గర ఒక తొర్రేడులో శ్యామ్ గారిని ఆయన గెస్ట్ హౌస్ సిట్టింగ్కి వెళ్ళాం. అక్కడ సత్యగాడు అని ఒక అతను ఉండేవాడు, మాకు కాఫీలు అయితే తెచ్చిచ్చేవాడు అతను. ఆ శ్యామ్ గారు, తొర్రేడు శ్యామ్ గారు, ఒరే సత్యగా అనేవాడు, హాయ్ ఇట్రా అనేవాడు. బొంగులో ఇలాగ పిలుస్తాడు అనేవాడు. ఆడు బొంగు అనేది వాడు ఓతపలం. అక్కడ వాడాను నేను. ఆ గెస్ట్ హౌస్లో స్క్రిప్ట్ చేసుకుంటూ ఆ సత్యగాడి క్యారెక్టర్ తీసుకున్నాను. తప్పని కొట్టేవాడు ఆయన్ని, శ్యామ్ గారిని వెనక నుంచి కొడితే ఏగండి బాగా అనివాడు. ఆ గుద్దలో గాలి కొట్టి అది బ్రహ్మాండాన్ని పెట్టారన్నమాట. అలా లైఫ్లోంచి క్యారెక్టర్ మనం చూస్తే పెడితే అయి ఉండేంత గొప్పగా ఇంకేం ఉండవు. మనం చూసిన క్యారెక్టర్లు ఉండాలి. అవన్నీ అలాగే అన్ని పేలిని బ్రహ్మాండం క్యారెక్టర్ ఇదే. ఈ అందులో కోటా శ్రీనివాసరావు విషయానికి వస్తే మీకు మన రక్షణలో నా గెటప్, కోట కోసం గెటప్కి ఏం చేశానంటే కోటకి చెప్పాను, ఎంత గొప్పోడు ఏంటండి కోట. అప్పుడు ఆయన, నేను రోసయ్య గారి గెటప్ మీకు బాల్ హెడ్, రోసయ్య గారిలో ఉండాలి మీరు, జమున గారి హెడ్ నాడింగ్, ఈ రెండు కలిపి ఒక క్యారెక్టర్ మీరు అని అడిగేవాడు. నేను అలాగే చేశాను. నేను మీకు రక్షణ చూస్తే మీకు రోసయ్య గారి హెడ్ అండి ఇలా హెడ్ నాడింగ్ చేస్తుంటాయి, జమున గారి ఇలా హెడ్ నాడ్ చేస్తూ, అంటే లైఫ్లో చూసి చేస్తే ఆ క్యారెక్టర్ మీకు ఇప్పుడు చెప్తాను. డైరెక్టర్లు అందరికీ ఉపయోగం ఏంటంటే లైఫ్ని గుర్తు చేస్తే తెలియకుండానే ఇలాంటి ఇన్స్పిరేషన్స్ ఉంటే సినిమాల్లో బాగుంటాయి సార్. మీకు అన్ని సినిమాలు అలాగే చేసేవారు పూర్వం. జావేద్ అఖ్తర్ కానీ, లేకపోతే మన ఇక్కడ చక్రపాణి గారు కానీ, వాళ్ళందరూ లైఫ్లోంచి తీసుకునే వాళ్ళ క్యారెక్టర్లు. అవి ఇప్పుడు కరువు అయిపోయినాయి. పెట్టారు సార్. చెప్తున్నారు కదా మీకు, జమున గారి హెడ్ నాడింగ్, రోసయ్య గారి గెటప్ అంతే. నిజంగా కోట గారిది హైలైట్ క్యారెక్టర్. ఎంత హైలైట్ ఏంటండి, ఈ రోజు ఆర్టిస్ట్ ఎవడన్నా అలా ఉంటాడా? ఆయన ఏం చేయండి, డైలీ మార్నింగ్ వచ్చి క్లీన్ షేవ్ చేయించుకుని ఈ 2 బిట్లు పెట్టుకునేవాడు. బాల్ హెడ్ కింద ఈ బిట్లు 2 చేసి ఉంచారు. ఈ బిట్లు పెట్టుకుని క్లీన్ షేవ్ చేయించుకుని యాక్ట్ చేస్తుండేవాడు. తర్వాత ఒక రీషూట్ వచ్చింది మాకు, అయ్యో ఒక ఇంపార్టెంట్ బిట్ ఒకటి చేయాలి, మనం ఏం చేద్దాం అంటే మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళం అంటే, మీకు రక్షణలో చూస్తే ఇప్పుడు సినిమా చూస్తే తెలుస్తుంది. అప్పుడు కోటకి అంతం సినిమాకి వెళ్ళిపోయాడు షూటింగ్కి, రాము గారి షూటింగ్లో చేస్తున్నాడు. చిన్న హెయిర్ కట్, టైట్గా ఉంటుంది, హెయిర్ కట్ ఉంటుంది, మొత్తం హెయిర్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగే షూటు అంటే నేను చెప్పాను, ఏం అక్కర్లేదు ఇలాంటి చేసేద్దాం అన్న. మంకీ క్యాప్ వేసి, మీకు ఫుల్గా మంకీ క్యాప్ వేసి, అక్కడ స్మోక్ వేసి, నాగార్జున గారి కాటేజ్ దగ్గరే తీసాం. వేసి చల్లో వస్తున్నట్టు ఈ మంకీ క్యాప్ వేసి నోట్లోంచి పొగబెట్టాం. ఇదేమో మంచుకి వస్తున్న స్మోక్ లాగా చేసాం. అది ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు. అది క్రియేటివిటీ. అంత అందరం అలా ఉండేది, పాసిబిలిటీస్ ఉండే. ఎలా మనం దేనికి భయపడేవాళ్ళం కాదు. మీకు ఎక్కడ తెలియదు. ఇప్పుడు సినిమా చూస్తే గెటప్ చేంజ్ ఏంటి, బాల్ హెడ్ లేదేంటి అని అంటానికి లేదు. ఏ వంకీ క్యాప్ వేసేసాం, వెదర్ అలా ఉంది కాబట్టి అని క్రియేట్ చేసాం అంతే.
లాజిక్ అందదు అప్పుడు. లాజిక్ ఎక్కడ రాదండి, ఎక్కడ రాదు. క్రియేటివిటీకి లాజిక్ ఎక్కడ అడ్డుపడదు సార్. కరెక్ట్ కరెక్ట్. ఎస్ ఎస్. అది తెలియాలంతే మన ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి. మైనర్ గానే వివాహం చేసుకున్నారు కదా? 18 ఏళ్ళు నాకు. 18. మీరు మేజరు. మా ఆవిడ మైనరే, 14 ఏళ్ళు అప్పుడు. ఓకే ఓకే. మేనరికం కాబట్టి. మేనరికం ఏం కాదండి, కుదిర్చిన పెళ్ళే. అప్పుడు అలా చేసేవారు సార్. నా టైంకి అప్పటికి 13-14 ఏళ్ళ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతుండే. సో ఇద్దరు బాబుల్లో ఒక బాబు అమెరికాలో ఉంటాడు, వీడు ఆస్ట్రేలియాలో ఉండేవాడు, ఇక్కడే ఉంటున్నాడు మా రెండో బాబు. అంటే సేమ్ మీ వారసత్వం లాగా వచ్చి ఉన్నారు. నా వారసత్వం ఏం కాదండి, ఇండస్ట్రీకి సంబంధించి. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నాడు. అదే. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే బాబు గారు, బాయ్.